అందరికీ నమస్కారం. వేద సంస్కృత సమితి, విశ్వయోగా విద్యాపీఠ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలోని రెండో సమూహానికి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం షోడశ సంస్కారాలు ఇంతవరకు నేర్చుకున్న దాంతో మనం ముందుకు వెళ్తున్నాము. తరగతి ప్రారంభానికి ముందుగా దేశమాతను కొలుస్తూ తర్వాత తరగతి ప్రార్థన చేస్తూ మనము మన తరగతిని మొదలు పెట్టుకుంటాం. ముందుగా దేశమాతను కొలవడానికి వందే మాతరం పాడవలసిందిగా ఝాన్సీ ప్రసాద్ గారిని కోరుతున్నాను. ఝాన్సీ ప్రసాద్ గారు. శ్రీ గురుభ్యో నమః. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమితా ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలండి. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా రమేష్ బాబు గారిని కోరుతున్నా. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ముందుగా ఒక నిమిషం ధ్యానం పాటిద్దాం. కురు. ఇప్పుడు 3 సార్లు ఓంకారం చేద్దాం. ఓ ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిః గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో.
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. ధన్యవాదాలండి. నిన్నటి తరగతిలో మనము షోడశ సంస్కారాల గురించి వివరిస్తున్నారు. ఒక్కొక్క సంస్కారం ఏ విధంగా చేయాలి, అమ్మా మీ మాటలు కట్టాయి. అదే మధ్యలో ఇదేంటి, ఒక్కొక్క సంస్కారం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దాని పద్ధతి ఏంటి, ఇవన్నీ మనకి గురువు గారు చక్కగా వివరిస్తున్నారు. ఇవాళ క్లాసులో కూడా మనము ఈ సంస్కారాలని ఎలా పాటించాలి, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి అన్నది మనకు వివరించడానికి గురువు గారు విచ్చేస్తున్నారు. తరగతిని ప్రారంభించవలసిందిగా గురువు గారిని కోరుతున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ. మనం షోడశ సంస్కారాలలో 8 సంస్కారాలు పూర్తి చేసుకున్నాము నిన్నటికి. 9వ సంస్కారము కర్ణవేధ, చెవులు కుట్టించుకునేటటువంటి సంస్కారం. ఇది ఆడపిల్లలకు మగపిల్లలకు కూడా ఈ సంస్కారాన్ని మనం తప్పనిసరిగా చేయించుకుంటాము. ఎందుకు అంటే రక్షణార్థం ఆభరణార్థం అని చెప్పారు. మన శరీర ఆరోగ్యాన్ని కాపాడటానికి, చక్కగా అందంగా ఉన్న పరమాత్మ ఇచ్చిన సహజమైన సౌందర్యాన్ని ఆభరణాల చేత ఇనుమడింపజేసుకోవడానికి అన్నమాట. అయితే ఆడపిల్లలకు చెవులు కుట్టించడంతో పాటు ముక్కు కుట్టించడము అన్నది కూడా ఉంది. మగవారికి కూడా పూర్వకాలంలో అందరూ చెవులు కుట్టించుకునేవారు. తర్వాత ఒక 1000 సంవత్సరాల ఆ తురుష్కుల పరిపాలన, బ్రిటిష్ వారి పాలన, వీటి వల్ల చాలా సాంఘికంగా ఎన్నో మార్పులు వచ్చాయి. దానివల్ల చాలా మటుకు మగవారు చెవులు కుట్టించుకోవడం అన్నది కూడా తగ్గింది. కానీ నేటి ఆధునిక కాలంలో కూడా పాశ్చాత్యులు కూడా చెవులు కుట్టించుకుంటారు, ఆడవారితో పాటు మగవారు కూడా. ఎందుకంటే అందంగా ఏవైనా ధరించవచ్చు, దానివల్ల అందంగా ఉంటాము అని. వారు అందము ఆకర్షణ కోసం కుట్టించుకుంటున్నారు. కానీ మన శాస్త్రంలో మహర్షులు తెలిసి తెలియక ఎలా కుట్టించుకున్నా వాళ్ళకి ఆ ప్రయోజనం దక్కుతోంది మానవాళికి. అలాగే మన మహర్షులు మటుకు చెవులు కుట్టించుకోవడం, ముక్కు కుట్టించుకోవడం, వీటి వెనకాల అనేకమైన ఆరోగ్యపరమైన, వైజ్ఞానిక పరమైన, లౌకిక పరమైన, పారమార్థిక పరమైన అంశాలు దాగి ఉన్నాయి. మనకు అనేక రకాల రోగాలని నివారించుకోగలుగుతాము ఈ చెవులు కుట్టించుకోవడం వల్ల. ఆంత్రవృద్ధి అనేటటువంటి ఒక జబ్బు, అది మగవారిలో ఎక్కువగా హెర్నియా హైడ్రోసిల్ అనే వాటికి ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా మగవారు చెవులు కుట్టించుకోరు కనుకే హెర్నియా
ప్రాబ్లం అనేది మగవారికి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా లక్షలలో ఒకళ్ళకో ఇద్దరికో ఆడవారికి అలాంటి సమస్య రావచ్చు. 99.9% ఆడవారికి హెర్నియా అనేది రాదు. ఎందుకంటే బాల్యంలోనే చెవులు కుట్టించి వివిధ ఆభరణాలు ధరించడం వల్ల, చక్కగా జడ ఉండి శరీర నాడీ మండల వ్యవస్థ, గాజులు, అనేకమైన ఆభరణాలు ధరించడం వల్ల రక్షింపబడుతోంది. కనుక చెవుల దగ్గర ఉండే ఈ మెత్తని భాగంలో మధ్యలో రంధ్రం చేసి అందులో నుంచి సూర్యకిరణాలు, సూర్యకాంతి ప్రసరిస్తే నాడీ మండల వ్యవస్థ బలపడుతుందిట. అండాశయం బలోపేతమై శక్తిమంతం అవుతుందిట. అందుకని మనం చెవులు కుట్టించుకోవడం అన్నది వచ్చింది. ఇది ఆరోగ్యపరంగా. ఇంకా లౌకిక పరంగానంటే లోకంలో అందమైన ఆభరణాలు ధరించడం పసిపిల్లలకి చిన్నప్పటి నుంచి మగవారికైనా ఆడవారికైనా చుట్టూ అంటాము, శ్రావణి అని అంటాము. ఒక బంగారు తీగతో చుట్టి రింగులా ఉంచుతారు. దానికి మనం కావాలంటే ఒక రాయి వేయించుకోవచ్చు, కెంపు గాని ముత్యం గాని పగడం, డైమండ్ కూడా, వజ్రం ఏది లేకపోయినా బంగారుది అలా ఉంచి కొన్నేళ్ల తర్వాత ఆడపిల్లలకి నెమ్మదిగా లోలకులు, తర్వాత పెద్దవారయ్యాక దుద్దులు, ఇలా అనేక జుంకీలు అని అంటాం. అవన్నీ కూడా ధరించడం వల్ల అందంగా ఉంటారు. తర్వాత ఆధ్యాత్మిక పరంగా ఏమిటి అని అంటే, స్త్రీలు ధరించే ఈ దుద్దులు, ముక్కు పుడక, ఇవి కూడా పంచమాంగళ్య చిహ్నాలలో ఒకటి. కనుక ఆడవారు ఈ పంచమాంగళ్య చిహ్నాలను ధరించడం వల్ల వారి భర్తలు ఆరోగ్యంగా, పూర్ణ ఆయుర్దాయం, సుఖంగా ఉంటారు. సో ఇది. తర్వాత ఆధ్యాత్మికమైన భావ తరంగాలు బుద్ధిలో ఉత్పన్నమవుతాయి. వారి మనస్సు శాంతాన్ని పొంది శాంతితో ఉంటుంది, ప్రసన్నంగా ఉంటారు. దాని వలన ఏకాగ్రత కుదిరి దైవ ధ్యానము చేయగలుగుతారు, పరమాత్మ సన్నిధిని పొందగలుగుతారు. ఇలా అనేక రకాలైన ప్రయోజనాలు చెవులు కుట్టించడంలో, ముక్కు కుట్టించుకోవడంలో ఆడపిల్లలకి ముక్కు కుట్టించుకోవడం వల్ల అనేకమైన లాభాలు. అందంతో పాటుగా మనకే నిగమ శర్మ అక్క కథ అని తెలుగు వారందరం సాధారణంగా చదువుకుని ఉంటాము. నిగమ శర్మ అనే ఒక బ్రాహ్మణ పిల్లవాడున్నాడు. ఆ అబ్బాయికి ఒక అక్క ఉంది. అతను చిన్నప్పటి నుంచి, అంటే ఆటలు, అల్లరిగా తిరగడం, జులాయితనము అంటారే, అలా చదువు మీద శ్రద్ధ కుదురు లేకపోవడం, అలాంటి టైపు పిల్లవాడు. ఆ అబ్బాయి తను హాయిగా ఏది కావాలంటే అది కొనుక్కోవడానికి, ఏది కనిపిస్తే అవి పట్టుకెళ్ళిపోయి ఆ స్నేహితులకు ఇచ్చేయడం, కావలసినవి తీసుకోవడం, అలా చేస్తూ ఒకసారి ఆ అబ్బాయి దగ్గర ధనం ఏమీ ఉండదు, ఏమీ లేకపోతే వాళ్ళ అక్క అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ ముక్కు పుడక తీసి బల్ల మీద పెట్టుకుని వెళితే ఆ ముక్కెర తీసుకెళ్ళి అమ్మేస్తాడు, లేదా స్నేహితుడికి ఇచ్చి కావలసినవి ఏవో తీసుకుంటాడు. అక్క వచ్చి చూస్తే అది కనిపించదు. అయితే ఆవిడంతా వెతికి చాలా బాధపడి చివరికి తన తమ్ముని అడిగితే అవును నేను తీసానంటాడు. ఏది తీసినా బాధపడని, ఏది అడిగినా ఇచ్చే ఆ అక్క, అమ్మలా తమ్ముణ్ణి చూసుకుంటున్న అక్క మటుకు ఆ ముక్కెర పోయినందుకు చాలా బాధపడిందిట. ఎందుకు అంటే ఆ ముక్కెర అనేది మనిషికి అంత అందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సౌభాగ్యాన్ని వృద్ధి చేస్తుంది. కనుక సత్యభామాదేవిట తన చెలికత్తెని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన్ని నా మందిరానికి రమ్మని చెప్పు అని అడుగుతుందిట. అడిగితే అయితే నాకేమిస్తావు అంటుందిట ఆ చెలికత్తె. సరే నీకు డబ్బు కావాలా, గొలుసు కావాలా, ముత్యాల పేరు కావాలా, ఏది కావాలన్నా ఇస్తా, వెళ్ళి ఆయన్ని పిలుచుకురావా అని అడిగితే ముక్కెర ఇచ్చేడైతే వెళ్తానంటుందిట. ముక్కెరకి అంతటి ప్రాముఖ్యత అన్నమాట. అలా మన పురాణాలలో కూడా ఆడపిల్లలకి చెవులు కుట్టించేటప్పుడు ముందు ఎడమ చెవి, తర్వాత కుడి చెవి కుట్టించాలి అని చెప్తారనమాట. అంటే సాధారణమైన పద్ధతి. కానీ మగ పిల్లలకి కుట్టించేటప్పుడు ముందు కుడి చెవి కుట్టించి తర్వాత ఎడమ చెవి కుట్టించాలి. సాధారణంగా మగ పిల్లలకి చిన్నప్పుడు కుట్టిస్తారు, లేకపోయినా ఉపనయన సంస్కారం అప్పుడు తప్పనిసరిగా దానికి ముందర కుట్టిస్తారు. అది కూడా శాస్త్రంలో చెప్పబడింది. కనుక కంసాలి
ఒక బంగారు తీగతో కానీ వెండి తీగతో కానీ, సాధారణంగా శ్రావణం అంటామని చెప్పాం కదా, దాన్ని ఇలా ఒక్క మారిలా అనగానే హోలు కంత రంధ్రము అనేది ఏర్పడి అది చుట్టడం అనేది జరుగుతుంది. ఆ కంసాలికి తల్లిదండ్రులు, ఈ అమ్మాయి అబ్బాయి ఎవరికి కుట్టించారో వారి తల్లిదండ్రులు ఈ పాపతో బాబుతో కలిసి దక్షిణ, తాంబూలాలు, వస్త్రము, చక్కగా పూలు పళ్ళు అన్నీ ఇచ్చి పాద నమస్కారాలు చేయించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. అది మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పదనం. ఆ అన్ని వృత్తి విద్యల వారిని కూడా గౌరవించడం, వారి ఆశీస్సులు పిల్లలకి ఇప్పించడం అన్నది మన సంప్రదాయం. సో ఇలా ఈ పోగులు చుట్టించుకున్నాక కొంతకాలం ఉన్నాక రకరకాల లోలకులు, దుద్దులు, కర్ణాభరణాలు అన్ని ధరించి కావాలంటే వజ్రపు రాళ్ళు కూడా వేసుకోవచ్చు. దేవల మహర్షి ఆయన గృహ్య సూత్ర గ్రంథాలలో చెవి రంధ్రాల గుండా సూర్య కిరణాలు ప్రసరించని బ్రాహ్మణుని ముఖం చూస్తే అప్పటిదాకా చేసుకున్న పుణ్యమంతా పోతుంది, పాపం కలుగుతుంది అని చెప్పారు. వేదాధ్యయనం చెయ్యాలి అంటే తప్పనిసరిగా చెవులు కుట్టించుకుని తీరాలి అని శాస్త్ర నియమం ఉంది. చెవులు కుట్టించుకోవడం వల్ల మనకి మామూలుగా బాహ్య ధ్వనులు చెవులతో వింటాం, మనం కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం కదా. నాసికతో వాసన చూడడం, గాలి పీల్చడం, దేని పని దానిది. కానీ ఈ చెవులు కుట్టించుకోవడం వలన ఆ జీవులకు, మానవులు ఆడవారైనా మగవారికైనా బాహ్య ధ్వనులు మాత్రమే కాకుండా మన లోపల నుంచి వస్తున్న అనాహత శబ్ద ధ్వని మనం స్ఫుటంగా వినగలుగుతాము. మనం ఓంకార జపం చేస్తే అది అంటే కళ్ళు మూసుకుని పెదవులు కదపకుండా లోపలే ధ్యానించిన ఆ ధ్యానం ఓంకారాన్ని కూడా వినగలుగుతాం. మన గుండె చప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది కదా. ఈ అనాహత శబ్దము, ఆహతము అంటే దెబ్బ కొట్టడం, కొడితే వచ్చే ధ్వని, బయట ధ్వనులు. అనాహతము ఎవ్వరూ కొట్టకుండా దానంతర అదే మన దేహంలో కలుగుతున్న ధ్వని. సూర్య బింబంలో నుంచి కూడా ఓం అనే ఓంకార నాదము వస్తుంది అని వేదంలో చెప్పారు. నేటి కాలంలో సైంటిస్టులు యంత్ర పరికరాలతో పరిశోధించి అవును నిజమే, ఆ సూర్యమండలంలో నుంచి ఓంకారము వస్తోంది అని కనిపెట్టారు. సో ఇలా ఈ అనాహత ధ్వనిని వినగలగడం వలన మనిషికి ఏకాగ్రత అనేది సాధ్యపడుతుంది. అది మనని పవిత్రులని చేస్తుంది. మన ధ్యాన వస్తువు ధ్యేయము ఎవరో పరమాత్మ, ఆ దైవం మీద ఏకాగ్రత కుదిరి భక్తి అనేది సిద్ధించి ఆ మంత్ర జపము, ఏ మంత్ర జపం చేసినా దాని యొక్క సిద్ధి సులభంగా సాధ్యపడుతుంది. సో ఇలా విదేశాలలో ఆడవారితో పాటు మహిళలతో పాటు పురుషులు కూడా ఈ కుట్టించుకోవడానికి, చెవులు కుట్టించుకోవడానికి కారణం అందంగా కనిపించే ఆభరణాలు ధరించడం అయితే, వారు అలా చేసినా కూడా దానివల్ల మన మహర్షులు ఏర్పరచిన ఈ నియమావళి వల్ల కలిగే లాభాలు మానవులందరికీ కూడా కలుగుతాయి గనక ఈ ఆంత్రవృద్ధి అనే జబ్బు, హెర్నియా అనేది తగ్గిపోతుంది. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మనకి శివానంద లహరి, సౌందర్య లహరి అద్భుతమైన ప్రకరణ గ్రంథాలు ఆది శంకర భగవత్పాదుల చేత అనుగ్రహించబడినవి. అందులో ఆయన చెప్తారు, సౌందర్య లహరిలో ఈశ్వరుడు విషం తాగి, హాలాహలాన్ని తాగి కూడా ఆరోగ్యంగా హాయిగా ఉన్నాడు, ఏమీ కాలేదు అంటే దానికి కారణంట తవ జనని తాటంక మహిమ అంటారు ఆదిశంకర్లు. అమ్మా నీ తాటంకముల మహిమ. తాటంకము అంటే పూర్వకాలంలో ఏ ఆభరణమైనా తాటి ఆకులతో చేసేవాళ్ళు. చెవులకి కర్ణాభరణాలు, చేతులకి భుజాలకి తాటాకులతో చేసిన పూలు పెట్టుకునేవాళ్ళు. తాటంకములు అనంటే అమ్మవారికి సూర్య చంద్రులే తాటంకములు. అమ్మవారు సూర్యుడిని చంద్రుడిని తన చెవి కమ్మలుగా ధరించిందిట. అంటే సూర్యుడి చంద్రుడి వల్లే కదా కాల గమనం అనేది ఏర్పడేది. కాలము ఆమె వశంలో ఉంది. ఆవిడ కావాలంటే పెట్టుకుంటుంది, వద్దంటే తీసేస్తుంది.
కాలమే ఆవిడ చేతిలో ఉంటే, కాలమే వశమై ఉంటే, కాళేశ్వరి ఆవిడ, కాలుడు మహేశ్వరుడు. ఆయన విషయం తాగితే ఏమవుతుంది? కానీ ఆయన అలా చమత్కరించారనమాట. సో మనం మన శరీరంలో ఒక చోట బాధ కలిగితే ఇంకొక చోట ఉన్న నరాలని కనుక మనం ప్రచోదన చేస్తే ఇంకొక చోటు నుంచి ఫలం అనేది కలుగుతూ ఉంటుంది. మనకి కాలికో చేతికో దెబ్బ తగిలితే మనస్సు బాధపడుతుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇలాంటి సత్యాలని మన మహర్షులు ఎప్పుడో చెప్తే ఈ కాలంలో పరిశోధనలతో కనుక్కుంటున్నారు. మహర్షులు తపోబలంతో తెలుసుకుని చెప్పారు వీటిని. ఎంత కాలమైతే మన భారతదేశంలో ఈ వర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా పాటించబడుతూ అన్ని వర్ణాల వారు వారి వారి ధర్మాలను నిర్వర్తిస్తూ ఉన్నారో అంతకాలము ఏ అరమరికలు లేకుండా అందరూ చక్కగా ఆనందంగానే ఉన్నారు. వృత్తి విద్యల వారందరూ కూడా వారి వారి విద్యలను వారు నిర్వహిస్తూ ఉంటే సంఘంలో ప్రజలందరూ అందరినీ పరస్పరము గౌరవించుకుంటూ సౌమనస్యంతో ఆనందంగా చక్కగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఎప్పుడు కూడా ఎవరికి రాలా. కానీ ఎవరికి ఏ గౌరవము ఇవ్వాలో, భక్తి ప్రపత్తులు ఎవరి యందు చూపించాలో అందరూ వారి యందు ఆయా ప్రవృత్తితో ఉండేవారు. అలాగే ఇప్పుడు ఒక ఆఫీస్ అనేది ఉంటే ఆఫీసర్ని ఆఫీసర్గా, వర్కర్ని వర్కర్గా, క్లర్క్ని క్లర్క్గా, పనివాళ్ళని పనివాళ్ళుగా ఎలా చూస్తామో అలాగే అయినా అందరూ సమానమే, అందరూ ఆనందంగా ఉంటారు. అలా సంఘం కూడా ఉంటూ ఉండేది. ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్న స్త్రీ పురుషులందరూ అన్ని వర్ణాల వారు పరస్పర సహకారంతో ఉండేవాళ్ళు. ఆడపిల్లలు తప్పనిసరిగా ముక్కు కుట్టించుకోవాలి అని మనకి శాస్త్రంలో చెప్తున్నారు. ఆ ముక్కు కుట్టించుకున్నాక ముత్యమో కెంపో పగడమో వజ్రమో ఏదైనా పెట్టుకోవచ్చు, ఏది పెట్టినా పర్వాలేదు. కానీ ఈ ముక్కు పుడక ఉండటం వల్ల శ్వాస మనం గాలి పీలుస్తున్నప్పుడు వదులుతున్నప్పుడు బయట నుంచి వచ్చే ఏ దుమ్ము ధూళి కణాలని కానీ చెడు బ్యాక్టీరియాని కానీ లేదా ఆ నెగటివిటీ అని అంటామే దానిని దేనిని కూడా మనలోకి వెళ్ళనివ్వకుండా ఆ ముక్కెర అడ్డుకుంటుంది. ఆ బంగారానికి రాళ్ళకి ఆ శక్తి ఉంది కనుక మనకి చక్కని గాలి లోపలికి వెళుతుంది, మనలో ఉన్న చెడు అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ ఎవరికైతే ముక్కు పుడకలు చక్కగా ఉండి అవి పనిచేస్తూ ఉంటాయో దానివల్ల ఈ పీల్చే గాలి వదిలే గాలి శుద్ధమవుతూ ఉంటుందో వాళ్ళ పంచేంద్రియాలు ఎక్కువ శక్తివంతంగా పని చేస్తాయిట, బాగా చూడగలుగుతారట, గొంతు చక్కగా పనిచేసి బాగా స్ఫుటంగా మాట్లాడగలుగుతారట. మన శరీరంలోని ముఖ్య నాడులైన ఇడా పింగళ సుషుమ్న, ఈ ముఖ్యంగా సుషుమ్న నాడి ఈ ముక్కెర వల్ల సక్రమంగా పనిచేస్తుందిట. దానివల్ల శరీరంలోని నాడీ మండలం మొత్తం శక్తివంతమై ఉత్తేజితమై ఆడవారికి అలంకారమైనటువంటి ఆ గర్భధారణ శిశు ఉత్పాదన సక్రమంగా జరుగుతాయి, ఆరోగ్యంగా ఆనందంగా మనగలుగుతారు. ఇంకొకటి ముక్కు పుడకని కూడా సౌభాగ్య చిహ్నంగా మనం చెవి దుద్దులు ముక్కు పుడక కలిపి పంచమాంగళ్యాలలో ఒకటి. మనకి శాస్త్రంలో ఏం చెప్తారు అని అంటే ఈ ముక్కు పుడక ఉంటేట భర్త ఆ అమ్మాయికి వివాహ సమయంలో మంగళసూత్ర ధారణ చేయించడానికి వచ్చినప్పుడు ఈమె వదిలే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అతని చేతికి తగిలినా ఏ దోషము ఉండదుట. కానీ ఎవరికైతే ముక్కు కుట్టించరో, కొంతమందికి తల్లులు అమ్మో ముక్కు కుట్టిస్తే మా అమ్మాయికి ఏ నొప్పి పుడుతుందో భరించలేదని ప్రేమ భావన, దాంతో కుట్టించక పెద్దవాళ్ళయ్యాక కుట్టిస్తే పుండుపడి తగ్గదేమో ఇలాంటి అనేక భావాలతో కొన్నిసార్లు పిల్లలే వద్దని అలా కుట్టించుకోరు. అయితే శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇలా ఏ కారణం వల్లైనా ముక్కు కుట్టించుకోలేకపోయిన వారు వారి వివాహ సమయంలో భర్త ఆ మంగళసూత్రాలు కట్టడానికి వచ్చినప్పుట అతను లేచి వస్తూ ఉంటాడుగా, దగ్గరికి వచ్చేటప్పటికి నెమ్మదిగా స్లోగా నెమ్మదిగా గాలి చాలా సేపు పీల్చాలి.
దాన్ని అలా బిగపట్టి ఉంచాలిట. అతను 2 మంగళసూత్రాలు కట్టి దాని ఆ ముడులు వేస్తారుగా, 3 ముళ్ళు, దాన్ని పసుపు కుంకుమలతో పూజించేంత వరకు పూజించి అతను వెళ్ళి కూర్చున్నాక అప్పుడు నెమ్మదిగా గాలి వదలాలిట. సో పీలుస్తూ ఉన్నప్పుడు ఏమీ అవదు, వదులుతున్న గాలి అతనికి తగిలితే ఆయు క్షీణమని శాస్త్రంలో ఉంది అని చెప్తారు. దోషము అని, అనారోగ్యము కలుగుతుంది అని. అది కలగకుండా మనము తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, వచ్చినప్పటి నుంచి నెమ్మదిగా ఇలా గాలి పీల్చి ఆపేయాలి. ఆపేసి ఆపగలం, హాయిగా ఆపగల శక్తి ముందు నుంచే అభ్యాసం చేస్తే చాలాసేపు కూడా ఆపగలం. సో అతను కట్టి వెళ్ళి పక్కన కూర్చున్నాక నెమ్మదిగా వదలాలిట. అప్పుడు ముక్కెర ఉంటే ఏ ప్రయోజనం సిద్ధిస్తుందో అలాంటి ప్రయోజనం సిద్ధిస్తుంది అని శాస్త్రవచనం. సో మనకి స్త్రీలు ధరించే, పుట్టినప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటారు. వివాహ సమయంలో భర్త నుదుటన బొట్టు పెడతాడు, సింధూరం. మామూలుగా ఇక్కడ బొట్టు పెట్టి అక్కడ కూడా. సో ఆ సింధూరము, చెవి కమ్మలు, ముక్కుబుడక, తర్వాత గాజులు, మంగళసూత్రాలు, మట్టెలు, నల్ల పూసల దండ, ఇవి పంచమాంగళ్య చిహ్నాలు. ఇవి భర్తలకు శ్రీరామ రక్షగా ఉంటాయి. సో వివాహ సమయంలో భర్త మంగళసూత్రం కట్టే సమయాన్ని మనం జాగ్రత్తగా ఆ సమయంలో మంగళగౌరీదేవి నామస్మరణ చెయ్యాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఇది మనకి చెవులు కుట్టించుకోవడము, ముక్కుబుడక గురించిన సంస్కార విశేషాలు. ఇంకా 10వది అక్షరాభ్యాసము. ఇది చాలా గొప్ప సంస్కారము. ప్రతి మానవునికి కూడా జరిగి తీరవలసినటువంటి సంస్కారము. మానవ జీవిత పరమ ప్రయోజనాన్ని పొందింపజేసే సంస్కారము శ్రీ అక్షరాభ్యాస సంస్కారము. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. అక్షరాభ్యాసము అంటే అక్షర అభ్యాసము, అక్షరములను అభ్యసించుట. అక్షరము అంటే ఏమిటి? క్షరము కానిది అక్షరము. క్షరము అంటే క్షయ అంటే టు గెట్ డెస్ట్రాయిడ్, నశించడము. క్షరము అంటే నశించేది, నాశనమయ్యేది. అక్షరము అంటే నాశన రహితమైనది, శాశ్వతమైనది. అక్షర పరబ్రహ్మము అని మనకి ఉపనిషత్తులో అక్షర పరబ్రహ్మ బ్రాహ్మణం ఉంది. ఒక తత్వాన్ని చెప్తారు, పరబ్రహ్మము నాశన రహితమైన తత్వము. సో ఆ తత్వమే శబ్ద బ్రహ్మ రూపంలో ఓంకారముగా సమస్త వాంగ్మయంలోని సమస్త అక్షర సముదాయంగా ప్రకటితమవుతోంది, భాషలాగా, అక్షరాలలాగా. సో మానవ పరమ జీవిత గమ్యం ఏమిటి అంటే జ్ఞానాన్ని పొందడం, ముక్తి పొందడం. జ్ఞానాదేవతు కైవల్యం అంటే ఈ ద్వంద్వముగా నానాత్వంతో కనిపిస్తున్న ఈ ప్రపంచంలో ఉన్న ఏకత్వాన్ని, అక్షర తత్వాన్ని గ్రహించడం, అర్థం చేసుకోవడం, అదే పరమ ప్రయోజనం. మనం ఏది ఈ అక్షరతత్వాన్ని గురించి గురుముఖతః శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, నిధిధ్యాసన చెయ్యాలి. సో వీటన్నిటికంటే ముందు వినడం కదా మనకు మొదట్లో శ్రవణము అన్నది. ఆ విన్నదానిని మనం రాయగలగాలి, ఏది విన్నామో అది చదవగలగాలి. సో మామూలుగా పెద్దలు చెప్తూ ఉంటే వినేసి కంఠస్థం నేర్చుకుని చెప్పేయగలుగుతాము. వినటము, మాట్లాడటము బాల్యం, పసితనం నుంచే వచ్చేస్తుంది. కానీ మనం ఏది మాట్లాడుతున్నామో దానిని వ్రాయగలగాలి, చదవగలగాలి. ఈ రాయటం, చదవటం, రావటం కోసము అక్షరాభ్యాసము అన్నది మనకి అవసరం. అక్షరాభ్యాసాన్ని పెద్దలు, తండ్రి తన ఒడిలో తన కూతుర్ని, కొడుకుని కూర్చోబెట్టి అక్షరాలు దిద్దిస్తాడు. వ్రాయటము నేర్పించటం ప్రారంభించడమే అక్షరాభ్యాసము. అంటే శిశువు చేత అక్షరాలను దిద్దించి, అక్షరాలను ఉపాసించడం నేర్పించి, అక్షర బ్రహ్మతత్వ జ్ఞానము పొందే దిశలో ప్రయాణించడానికి మార్గాన్ని ఏర్పాటు చేసేది
అక్షరాభ్యాస సంస్కారము అనేది. సో ఇది ఒక మంచి క్రతువు. ఇది కూడా కేవలము ఉత్సవం కాదు, ఇది దైవికమైన క్రతువు, ఉత్సవము కూడా. అందరినీ పిలవవచ్చు, మన ఆత్మీయులని, బంధువులని, ఇంకా చుట్టాలు, పక్కాలు, ఇంటి పక్క పిల్లలు అందరినీ పిలవచ్చు. దీనికి చక్కగా ఉత్తమమైన సంస్కారాన్ని ఇచ్చేది ఈ అక్షరాభ్యాస సంస్కారము. అకారము నుంచి క్షకారము దాకా ఉన్న వర్ణములను నేర్పించటమే అక్షర అభ్యాసము. ఆ నుంచి క్ష వరకు అని అంటాము, ఆ నుంచి హ వరకు అని అంటాము. అలా ఈ అక్షరాలు అభ్యసించడం అన్నమాట. ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం అని మనం నమస్కరిస్తాము. అంటే అన్ని విద్యలకు కూడా అధిపతి ఎవరు అంటే పరమేశ్వరుడు, పరమశివుడు. ఆ పరమశివుడే అన్ని అపర విద్యలకు, పరా విద్యకు కూడా అధిపతి. అన్ని విద్యలు ఆయన అధీనంలో ఉన్నాయి. అందుకే అక్షరాభ్యాస సమయంలోనే సిద్ధమంత్రమైనటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని, షడక్షరి మహామంత్రాన్ని మంత్రముగా కాకుండా అక్షరాలని భిన్నం చేసి ఒక పద్ధతిలో ఆ మంత్రోపదేశం చేస్తున్నాడు తండ్రి తన బిడ్డకి, కొడుకైనా కూతురైనా. ఈ పద్ధతిని మహర్షులు ఏర్పరిచారు. నేరుగా మంత్రోపదేశం ఎప్పుడు పెద్దవారయ్యాక అర్హతని గుర్తించి గురువులు ఉపదేశించాలి. కానీ ఏ మానవునికైనా ఖచ్చితంగా తండ్రి తల్లి, తల్లి తండ్రి ఇద్దరు వారే మొదటి గురువులు. తల్లి నుంచే పిల్లలు సర్వము నేర్చుకుంటారు, తండ్రి నుంచే సర్వము నేర్చుకుంటారు ముందు, తరువాత గురువులు, పెద్దలు, మిగతా వారందరూ కూడా. కనుక బ్రహ్మోపదేశం చేసిన గురువు తండ్రి, అలాగే అక్షరాలు ఓనామాలు దిద్దించిన గురువు తండ్రి. అంతకంటే ముందు నుంచే లోక జ్ఞానాన్ని కలిగిస్తూ ఎలా ఆనందంగా బ్రతకాలో నేర్పించేది తల్లి. తల్లి తండ్రి ఇద్దరూ సమానమే. తల్లి తండ్రి ఇద్దరూ కూర్చుని పీటల మీద తమ ఆ కూతురునో కొడుకునో మధ్యలో కూర్చోబెట్టుకుంటారు. ఎందుకంటే అప్పటికి 5 ఏళ్ల ప్రాయం వస్తుంది గనక. కానీ ఆ పూజ ప్రాసెస్ అయిన తర్వాత యాక్చువల్లీ అక్షరాలు దిద్దించేటప్పుడు తండ్రి తన బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, తన ఒడిలో కూర్చోబెట్టుకుని, పలక బలపము తన చేతులతో పట్టుకుని, ఆ పాప బాబు చెయ్యి తాను పట్టుకుని, అది ఎలా పట్టుకుని ఎలా రాయాలో నేర్పిస్తూ ఈ ఓనామః శివాయః సిద్ధం నమః అనే మహామంత్రం, సిద్ధ మంత్రాన్ని, పరమేశ్వర మంత్రాన్ని దిద్దించి పలికిస్తాడు ఆయన 3 సార్లు. సో దానిని అక్షరాభ్యాస సంస్కారము అని అంటాము. మనకి ఇది ఎప్పుడు చెయ్యాలి అన్నది శాస్త్రంలో చెప్పారు. ఉదగర్భే పంచమే అబ్దే పంచమే మాసి పంచమే దివసే చాపి బాలానాం అక్షరగ్రహణం స్మృతం. అంటే ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఇలా చెప్పారు, గృహ్య శాస్త్రాలలో కూడా ఇలాగే చెప్పారు. ఆ శిశువుకి 5 ఏళ్ళు రావాలి. 5 సంవత్సరాల 5 నెలల 5వ రోజున అక్షరాభ్యాసం చెయ్యాలిట. ఏ కారణం వల్లైనా ఆ రోజు చెయ్యలేకపోతే, ఎప్పుడైనా ఆ తండ్రికి బిడ్డకి సరిపోయే శుభ దినాన్ని, శుభ నక్షత్రం చూసి తిథి వారము అన్ని కూడా సరి చూసుకుని చక్కని ముహూర్తం పెట్టించుకుని అక్షరాభ్యాస సంస్కారం చెయ్యాలి. ఇది అత్యంత మహిమోపేతమైన వసంత పంచమి నాడు కనుక అక్షరాభ్యాసం చేస్తే ఇంకా ఎవరికైనా అసలు సరిపోతుందా లేదా అన్నది చూడక్కర్లా, ముహూర్తం చూడవలసిన అవసరమే లేదు. వసంత పంచమి అంతటి మహత్తరమైన జ్ఞాన ప్రదాయకమైన తిథి, ముహూర్తం, నక్షత్రం. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక వసంత పంచమి నాడు కానీ ఏ మాసంలో అయినా పంచమి తిథి సరస్వతి మాత జన్మ తిథి, అమ్మవారికి ఇష్టమైన తిథి కనుక పంచమి తిథి నాడు మనం చేయించవచ్చు. ఇంకా విజయదశమి నాడు కూడా
అక్షరాభ్యాసం చేయించవచ్చు. బృహస్పతి స్మృతిలో మనకి ఇలా చెప్పారు, షాణ్మాసికేతు సంప్రాప్తే భ్రాంతి సంజాయతే యతః ధాత్రాక్షరాణి స్పష్టాని పత్రాచూడాన్ యతః పరా. పుట్టిన శిశువుకి 6 నెలల దాకా ఏమీ తెలియని ఒక విధమైన అజ్ఞానము అనేది ఉంటుంది. ఏమీ తెలియదు అంటే ఏమీ తెలియకపోవడం కాదు, తెలుస్తుంది. పుట్టిన క్షణం నుంచి స్పందన, ముట్టుకుంటే తెలుస్తుంది. ఇలా చిటిక వేసి శబ్దం చేస్తే వెంటనే స్పందించలేకపోయినా వింటారు, తెలుస్తుంది. నెమ్మదిగా స్పందించడం తెలుస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడటము, నవ్వటము, స్పందించడం అన్ని ఉన్న 6 నెలల లోపల దృష్టి బాగా కేంద్రీకరించడం కానీ, కేంద్రీకరించి వినడము బాగా, తన సహజంగా ఆకలి వేసినా ఏదైనా బాగా లేదు అనిపించినా ఏడుస్తారు పిల్లలు, బాలానాన్ రోదనం బలమని. కానీ 6 నెలల లోపల ఇన్స్టింక్టివ్ గా జరిగేవే తప్ప ప్రత్యేకంగా చెప్పలేరు. 6 నెలల లోపల నెమ్మదిగా జ్ఞానం కలుగుతుంది. శరీరము మనస్సు కూడా ఆ గ్రోత్, పెరుగుదల అనేది సక్రమంగా జరుగుతూ 6 నెలల అయ్యేటప్పటికి పుట్టినప్పుడు ఉన్న అజ్ఞానము, ఆ తిమిరత అనేది అవన్నీ కూడా నెమ్మదిగా ఇలా వెళ్ళిపోతాయి. జ్ఞానము, ప్రకాశము, భావ స్పష్టీకరణ, వ్యక్తపరచగలగడం అన్ని నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు కూడా. అందుకే మనకి చాలా దేశాలలో, ముఖ్యంగా చైనా దేశంలోట 6వ నెల నుంచే విద్య నేర్పించేయడం మొదలు పెడతారట పసి పిల్లలకి. ఈత కూడా నేర్పించేస్తారట 6వ నెల నుంచే. మాట్లాడడం అంటే వాళ్ళు పలకలేరు, కానీ తల్లిదండ్రులు ప్రయత్నంతో బాగా వాళ్ళ ముందు మాట్లాడుతూ చెప్తూ ఉంటే వాళ్ళు అవి విని అందరికంటే తొందరగా, నార్మల్ గా 10 నెలలు వచ్చేటప్పటికి అత్తాదాత అంటాం, వాళ్ళు అంతకంటే ముందే శబ్దాలను ఉచ్చరించగలుగుతారనమాట. సో పెరిగి పెద్ద ఊళ్ళు అవుతున్న కొద్దీ ఈ పసిపిల్లలు శబ్దాలు అనుకరిస్తారు. తల్లిని, తండ్రిని, ఇంట్లో ఉన్న పెద్దలని, తమకు వినిపించే ధ్వనులని అన్నిటినీ అనుకరించి మాట్లాడటం, శబ్దం చేయటం, ప్రవర్తించడం నేర్చుకుంటారంటే ముందు శ్రవణం చేస్తారు. ఎవరైనా విన్నదానిని ఉచ్చరిస్తారు, పలకడానికి ప్రయత్నం చేస్తారు. సో అలా అక్షరాభ్యాసం అనేది ప్రారంభం అవుతుంది. ఏ ధ్వని వింటారో ఆ ధ్వనిని ఉచ్చరిస్తారు కనుక మనం అక్షరాభ్యాసము చేసి వ్రాయడం, చదవడం నేర్పించడానికంటే ముందు నుంచే 2 ఏళ్ల నుంచే వారికి బాగా మనం అన్నీ చెప్పి వాళ్ళ ముందు ఏది చదువుతూ ఉంటే మాట్లాడడం వచ్చాక వాళ్ళకి అదంతా కంఠస్థం వచ్చి మనం ఆశ్చర్యపోయేలా అదంతా చెప్పేస్తారు. రోజు పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు చిచ్చు కొడుతూ, మనం గనక జో కొడుతూ ఆంజనేయుని హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటాం అనుకోండి, వాళ్ళ పస్తన నుంచి కొద్దిగా మాటలు నేర్చుకోగానే అక్షరాభ్యాసం అవ్వకముందే హనుమాన్ చాలీసా మొత్తం అప్పచెప్పిన పిల్లలు ఎంతమందో ఉన్నారు. మనం ఏ శ్లోకాలు అవి చెప్తూ ఉంటే వాళ్ళకి పలకడం అప్పుడు రాకపోయినా విని అలవాటయ్యి పలకడం వచ్చిన తర్వాత ఒక్కమారు చెప్పగానే ఏకసంతాగ్రాఫ్లా అనిపించేలా ముందు విన్నారు గనక దాన్ని చెప్పగలుగుతారనమాట. సో సాధారణంగా ఈ చిన్న పిల్లలు మాటలు రాకముందు కూడా సంజ్ఞలతో, మౌఖికంగా ముఖ కవళికలతో, వారి హావభావాలతో వ్యక్తీకరిస్తూనే ఉంటారు. తర్వాత బుద్ధి వికసిస్తుంది, బాగా ఆలోచిస్తూ ఉంటారు, సందేహాలు అడుగుతారు. పిల్లలు ఎన్ని సందేహాలు అడిగితే వాళ్ళ బుద్ధి అంత ఎదుగుతోంది, ఆలోచిస్తోందని గ్రహించి పెద్దలు వాటికి విసుక్కోకుండా సమాధానాలు చెప్పాలి. అలా చెప్తూ ఉంటేనే వారి జ్ఞానము, వివేకము, ఆలోచన పద్ధతి, ఎనలైజేషన్ అంటామే, ఎనలైజ్ చేయడం, విశ్లేషణాత్మకంగా ఆలోచించడం అనేది వారికి అలవడుతుంది. సో అక్షరాభ్యాస సంస్కార సమయంలో వాక్ శుద్ధిని కలిగించమని, వాక్ సిద్ధిని అనుగ్రహించమని, బాగా చదవగల శక్తి, చదివినవి అర్థమవ్వాలి, అర్థమైనవి మనం ధారణ చెయ్యగలగాలి, స్మృతిలో ఉంచి జ్ఞాపకం ఉంచుకోగలగాలి, అవసరమైన సమయంలో అవి స్ఫురణకి రావాలి, మనం చక్కగా మాట్లాడగలగాలి, భావ వ్యక్తీకరణ చెయ్యగలగాలి. దీనికోసం మనం వాగ్దేవిని ప్రార్థిస్తాము.
వాక్కులకు దేవి వాగ్దేవి, సరస్వతీ దేవి. సరస్వతి అని ఎందుకంటాము అంటే సృ సర ప్రవహించు అనే ధాతువు నుంచి సరస్వతి అనే పదం ఏర్పడింది. సరస్వతి నది ఉంది. అమ్మవారిని జ్ఞాన సరస్వతీదేవి అని అంటాము. విద్యలకు అధిష్టాన దేవత సరస్వతి మాత. ఆమె జ్ఞానము అనేది ఒక తరం నుంచి ఇంకో తరానికి, గురువుల నుంచి శిష్యులకి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి అలా ప్రవహిస్తూ ఉంటుంది కనుక సరస్వతి అన్నాము. ఆ జ్ఞానానికి అధిష్టాన దైవాన్ని. సో అక్షరాభ్యాసము 5వ ఏట 5వ ఏడు దాటాక చేస్తున్నాం గనక 2 ఏళ్ల నుంచి పిల్లలకి గ్రాహక శక్తి ఉండి చెప్పగలరు కనుక ఈ లోపల మనం చక్కగా భారతంలోని, భాగవతంలోని, రామాయణంలోని శ్లోకాలు, స్తోత్రాలు, దేవీ దేవతల వందలాది స్తోత్రాలు ఉన్నాయి. సుమతి శతకం, వేమన శతకం, ఇలాంటివి ఎన్నో, భర్తృహరి శతకాలు, ఈ పంచతంత్రం, హితోపదేశం కథలు, రామాయణ భారత భాగవతాల్లోని ఘట్టాలు, కథలు, నీతి కథలు, పంచతంత్రంలో ఎన్నో కథలు, నీతి కథలు, రకరకాలు, ఆ కథా సరిత్ సాగరం నుంచి ఇవన్నీ చెప్పచ్చు. మనం ఎన్ని ఎక్కువ చెప్పినా నేర్చుకునే శక్తి పిల్లలకు ఉంటుంది. కానీ తల్లులకే సమయం ఉండకపోవచ్చు. ఈ కాలం తల్లులకే అసలే టైం ఉండదు. వారి పనులు, వారి సెల్ ఫోను, ఉద్యోగాలు, ఫ్రెండ్స్, బయట తిరగడాలతోనే సమయం అంతా అయిపోతూ ఉంటుంది. పూర్వకాలంలో తల్లిదండ్రుల నుంచే పిల్లలు ఎక్కువ నేర్చుకునేవాళ్ళు. మనం వంట చేస్తూ కూడా పిల్లలకి చదువులు చెప్పాము, పాఠం చెప్తూ ఉంటాం, కథలు చెప్తాము, వందలాది కథలు. ఈ కాలంలో వారికి అలాంటి ఓపిక ఉండట్లా. కనుక ఏ తల్లిదండ్రులైతే అమ్మమ్మ నాన్నమ్మలు కానీ, నాయనమ్మ తాతలు కానీ, వారు పిల్లలని దగ్గర కూర్చోబెట్టుకుని వినేలాగా చక్కగా ఆసక్తికరంగా ఉండేలా చెప్తూ ఉంటే ఎంత జ్ఞానాన్నైనా సంపాదించుకుంటారు. ఆడుతూ పాడుతూ ఆనందంగా వింటారు కథలు గనక. నేర్చుకుని పద్యం నేర్చుకుని చెప్పినప్పుడల్లా అభినందిస్తూ ఉంటే ఉత్సాహంతో ఇంకా బాగా నేర్చుకుంటారు. 5వ ఏడు వచ్చేదాకా హాయిగా ఆడుకునేవాళ్ళు మొన్నటి దాకా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కిండర్ గార్డెన్ చదువు ప్రారంభమైందో అప్పటి నుంచి 2.5 ఏళ్లకే పిల్లల్ని స్కూల్కి పంపేయడం. నర్సరీ, ప్రీ నర్సరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 2 ఏళ్ల పిల్లల్ని స్కూల్కి పంపి అంత నిజంగా టార్చర్ అనొచ్చది. పిల్లల సమయాన్ని, ఆడుకునే సమయాన్ని హాయిగా ఫ్రీగా వదిలితే వాళ్ళలో కలిగే ఆ ఎదుగుదల బలవంతంగా ఆ ఏజ్లో, ఆ వయసులో అమ్మ నాన్నలతో ఉండాలంటుంది పిల్లలకి. అలాంటిది తీసుకెళ్ళి ఆ స్కూల్లో పడేసి కూర్చోబెడితే నెమ్మదిగా అలవాటు అయిపోతారు, వాళ్ళకి అదే బాగుంటుంది. కానీ వారిలో కంటే ఫ్రీగా వదిలిన వారిలోని మేధో వృద్ధి, వికాసం, ఆనందం, అది ప్రజలందరికీ ఉపయోగపడే గుణగణాలు ఎక్కువగా ఉంటాయి. కావాలంటే ఇది పరిశోధనలో కూడా తేల్చుకోవచ్చు. సో 2 సంవత్సరాలప్పుడు 2.5 ఏళ్లకే పంపించి ఇవన్నీ చదివిస్తూ ఉన్నా ఎంత చదవగలరో పిల్లలు అంతే చదువుతారు. సో ఆటలకి పాటలకి సమయాన్ని వాళ్ళకి వదలాలి ఎప్పుడైనా కూడా. సో సరస్వతీ దేవికి అత్యంత ప్రియమైన పంచమి తిథి. ఆ తిథి నాడు మనం అక్షరాభ్యాస సంస్కారము చేస్తున్నాం అనుకుందాం. ఆ రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానాలు చేసి చక్కగా తల్లి, తండ్రి, శిశువు ముగ్గురు కూడా ఆ స్నానం చేయాలి. అభ్యంగన స్నానం, కొత్త బట్టలు, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. తర్వాత అన్ని శుద్ధి చేసుకోవడం, స్నానం చేయడం, నిత్య పూజ, సంధ్యావందనం అవి ఆయన వాళ్ళు చెయ్యాలి. నిత్య పూజ, గౌరీ జపం ఇవి కూడా చేయాలి. ఆ తరువాతే ఈ అక్షరాభ్యాసం అన్నది మొదలు పెట్టాలి. రామచంద్రుడికిట, శ్రీరామచంద్రుడికి అక్షరాభ్యాసం చెయ్యగానే చురికా బంధనం అనే ఆ విద్యను ముందు నేర్పించారట. అంటే నడుముకి, మొలకి తాడులాగా కట్టి అందులో కత్తి పెట్టడము, బాకు కత్తులు పెట్టడం, తీయడం, ఖడ్గం వరలో పెడతాంగా, ఆ వర ఒక బెల్ట్ ఉంటుందిగా, దానిని కట్టి చురికా బంధన సంస్కారం చేశారట. మొలకు కత్తి బిగించుకోవడం అన్నమాట. మరి బ్రాహ్మణ బాలురకు ఆ ఉపనయన సంస్కారం ఎంత గొప్పదో అక్షరాభ్యాస సంస్కారము ఇంచుమించు దానితో సమానమైంది. అందరికీ ముఖ్యమే, కానీ బ్రాహ్మణ బాలురకి విశేషంగా. ఎందుకంటే అక్షరాలని ముందు నేర్చుకుని
తర్వాత ఉపనయనం, తర్వాత గురుకుల వాసం, బ్రహ్మ జ్ఞానం, జీవన గమ్యాన్ని ముక్తిని పొందడం. దానికి దారి తీసేది కనుక అక్షరాభ్యాసం అనేది చాలా ముఖ్యమైన సంస్కారం. అందరికీ గొప్పదే, కానీ బ్రాహ్మణ బాలురకి అక్షరాభ్యాసం అవగానే పెన్ను కాదు, ఆ బలపము చాక్పీసు, స్లేట్ పెన్సిల్ అంటాము, పలక బలపం పట్టుకోవడాన్ని నేర్పిస్తారు. అక్షరాలు వ్రాయడం అభ్యాసం చేస్తారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో లేచి ఖచ్చితంగా స్నానం చేయడం, బొట్టు పెట్టుకుని అమ్మవారికి, గణపతికి, సరస్వతి మాతకి బొట్టు పెట్టి అక్షరాలు రాయడం, చదవడం అభ్యాసం చేయించాలి తల్లిదండ్రులు. అప్పుడు పిల్లలు చేసుకుంటారు. సో పూర్వకాలంలో గురుకులాలలో గురువు గారు వేదాలని నేర్పించేవాళ్ళుగా. దాన్ని వేద పన్నాలు అంటారు. పన్నా అది కంఠస్థం చేసి మళ్ళీ అప్పచెప్పాలి. గురువు గారు ఒక్కసారి చెప్తే వీళ్ళు 10 మార్లు చెప్తూ ఉంటారు. ఇంకా మధ్యాహ్నం పూట ఖాళీ సమయాలలో అవన్నీ వల్ల వేసుకుంటారు. ఎందుకు అంటే అప్పుడు రాయడం అన్నది లేదు. మౌఖికంగా లక్షల ఏళ్ళు వేద మంత్రాలు ఇంత కూడా తేడా అనేది రాకుండా స్వర సహితంగా కాపాడబడ్డాయి, అందించబడ్డాయి. సో శ్రీ మహాభారతం మొత్తం వేదవ్యాస మహర్షి చెప్తూ ఉంటే శ్రీ మహాగణాధిపతి దానిని ఎత్తిన కంఠం ఆపకుండా వ్రాసారు అన్న ఉదంతం మనందరికీ తెలుసు. ఎప్పుడు గణపతి భారతాన్ని వ్రాసారో అప్పటి నుంచి అక్షరాభ్యాసము అనే సంస్కారము మానవులకి చేయటము అన్నది ప్రారంభమైంది, ఆనవాయితీగా వస్తోంది అని చెప్తారు. అంటే మరి అంతకు ముందు అక్షరాభ్యాసం లేదా, వ్రాయలేదా అంటే అంతకు ముందు కూడా ఉంది. కానీ ఈ సంస్కారము కలియుగంలో అప్పటి నుంచి అందరికీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది అని మనం గ్రహించాలి. గణపతి అంటే వేదవ్యాస భగవానులని బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు భారతం మొత్తం అన్నమాట, కురు పాండవ ఆ కథ దాన్ని వ్రాయమంటే అది చాలా పెద్దది కదా, సరే నేను చెప్తూ ఉంటే వ్రాయసగాడు కావాలి అన్నట్ట. అయితే గణపతిని పూజించమంటే గణపతిని ఆవాహన చేసి స్మరించగానే ఆయన వచ్చి నేను రాస్తాను, కానీ నేను ఒకసారి కంఠమెత్తి వ్రాయడం మొదలు పెడితే ఆపకుండా ఉండేలా నువ్వు చెప్పాలి. నువ్వు ఆలోచించుకోవడానికి చెప్పడం ఆపేస్తే నేను కంఠం క్రింద పెడితే ఇంకా మళ్ళీ ఎత్తను, రాయను అన్నారట. కండిషన్. సరే అయితే ఓకే, నేను నువ్వు ఆపక్కర్లేకుండా కంటిన్యూస్ గా రాసేలా చెప్తాను, కానీ నేను చెప్పే శ్లోకాలని అర్థం చేసుకుంటూ నువ్వు రాయాలి అని వ్యాసుల వారు కండిషన్ పెట్టారట. అసలు ఆ రాసినవి చదవడానికే మనకి రాదు, అది అర్థం చేసుకోవడమే చేతనవదు. 1,00,000 శ్లోకాల మహాగ్రంథం ఆసువుగా ఆయన ఎలా చెప్పారో, ఎంత అద్భుతమైన ప్రతిభో. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వేదవ్యాస భగవాన్ల రూపంలో వచ్చి మనకి మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలను, ఉప పురాణాలను, బ్రహ్మసూత్రాలను ఇన్నింటిని అందించారు, వేదాలను విభాగం చేయడమే కాకుండా. సో ఇప్పుడు ఈ అక్షరాభ్యాసం అనేది ఒక సామూహికంగా జరుపుకునే, సాంఘికంగా జరిపే ఒక వేడుక, ఆధ్యాత్మిక క్రతువు, యజ్ఞమే ఇది అక్షరాలు దిద్దించడము అనంటే. కనుక సాధారణంగా అక్షరాభ్యాస సంస్కారాన్ని మనం బాసర సరస్వతీదేవి అమ్మవారి సన్నిధిలో అయినా, ఏదైనా దేవాలయాల్లో కానీ, వర్గల్ అనే చోట జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడి ఉంది, ఇంకా ఎక్కడైనా చేయొచ్చు. లేదా పంచమి తిథి నాడు మన ఇంట్లోనే చేసుకోవచ్చు. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం అది అమ్మవారి తిథి గనక మూలా నక్షత్రం రోజు సప్తమి తిథి నాడు కూడా చేయొచ్చు, విజయదశమి నాడు, లేకపోతే ఏ నెలలో అయినా పంచమి తిథిన. మనం సామూహిక అక్షరాభ్యాసాలు కూడా జరిపిస్తారు కొందరు. ఇంట్లో మనం మన పిల్లలకి కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా అక్షరాభ్యాసం చెయ్యడం ముఖ్యం. అక్షరాభ్యాసం చెయ్యాలని నిర్ణయించుకున్న ఆ శుభముహూర్తాన తల్లి, తండ్రి, కూతురు లేక కొడుకు అభ్యంగన స్నానం చేసి పూజా మందిరంలో కానీ, లేకపోతే హాల్లో విడిగా అయినా తూర్పు వైపుకి పెద్ద మంటపం ఏర్పాటు చేసుకుని పూజకి సిద్ధం చేసుకోవాలి. మామూలు షోడశోపచార పూజ చేస్తాం కదా మనం, అలాగే దాంతో పాటు ప్రత్యేకంగా
తెల్లని పూలు, తెల్ల అక్షింతలు, తెల్లని వస్త్రాలు, పట్టు చీర చక్కని ఎరుపు రంగు గాని ఆకుపచ్చ రంగు అయినా ఉన్న తెల్లని అందమైన వస్త్రంతో అమ్మవారిని అలంకరించాలి. తర్వాత ఆ పూజా మంటపం మీద ఎప్పుడు పసుపు గణపతిని, పసుపుతో అమ్మవారిని, సరస్వతి మాతను కూడా చేసి ఆవాహన చేసుకోవచ్చు. సరస్వతి మాత విగ్రహాన్ని, సరస్వతీదేవి పటాన్ని, దక్షిణామూర్తి శ్రీ హయగ్రీవ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరి పటాలు కానీ విగ్రహాలు కానీ, శారదామాత యొక్క పటమన్నా విగ్రహమన్నా ఇవన్నీ కూడా అంటే జ్ఞానాధిష్టాన దేవతలు వీరు. సో వాళ్ళ పటాలు విగ్రహాలు ఏవైనా కూడా ఏర్పాటు చేసుకుని రామాయణ, భారత, భాగవత, భగవద్గీత లాంటి గ్రంథాలను ఒక చోట పెట్టుకుని వాటిని పూజించాలి. అందులోని శ్లోకాలు, పద్యాలు పిల్లలతో చదివింపజేయాలి అక్షాభ్యాసం అయ్యాక. సో ఇవన్నీ చేసుకుని ఒక పళ్ళెంలో బియ్యం పోసి, వెండి పళ్ళెంలో బియ్యం పోసి ఆ అష్టదళ పద్మం వేసుకుంటాం కదా, నేల మీద తుడిచి ముగ్గేసి పీట పెట్టి ఆ పీఠం వేదిక దాని మీద మళ్ళీ అష్టదళ పద్మం వేసి పసుపు కుంకాలు గంధంతో అలంకరించి దాని మీద ధౌత వస్త్రం, మనం మామూలుగా ఎప్పుడూ చేసే ప్రక్రియ, ఓ తెల్లని కొత్త వస్త్రాన్ని పరిచి దాని మీద పసుపు కుంకం గంధం వేసి నమస్కరించి దాని మీద బియ్యం పోయాలి. దాని మీద ఒక వెండి పళ్ళెంలో బియ్యం పోసి పెట్టి దానిలో ఒక చిన్న వెండి పళ్ళెంలో మళ్ళీ ఇలాగే బియ్యం వేసి తమలపాకు పెట్టి గణపతిని, హరిద్ర గణపతిని పెట్టుకోవాలి. హరిద్ర సరస్వతి మాతని కూడా ఆ పక్కన పెట్టుకోవచ్చు. అక్కడ పూజించాలి. మామూలుగా షోడశోపచార పూజ ముందు గణపతికి పూజ చేయడమే. హారతి, ధూపదీప నైవేద్యాలు, పునః పూజ అయ్యి ప్రసాదం స్వీకరించాక గణపతిని ఇక్కడి నుంచి తీసి పక్కన పెట్టి సరస్వతి మాతను ఈ పసుపు ముద్దలోకి మంగళ గౌరిని ఆవాహన చేసినట్టుగా ఈ రోజు సరస్వతి మాతని ఆవాహన చేసి పూజ చేయొచ్చు. కలశాన్ని పెట్టుకుని కలశంలోకి ఆవాహన చేయొచ్చు. విగ్రహాలు పటాలలోకైనా ఆవాహన చేసి సరస్వతీదేవిని, పరమేశ్వరుడిని, పరమశివుడి విగ్రహాన్ని, పార్వతీ పరమేశ్వరుల విగ్రహం గాని పటం గాని పెట్టాలి. జగత పితరౌ వందే అన్నారు, జగత్తుకే తల్లిదండ్రులు. తర్వాత వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మనకి కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్య ప్రారంభంలో ఈ శ్లోకంతో స్తోత్రించారు. వాక్కు దాని ఒక పదము, పదం యొక్క అర్థము ఏ విధంగా అవినాభావంగా కలిసి ఉంటాయో, అంటే మనం ఒక మాట మాట్లాడితే దానికో అర్థం ఉంటుంది. అమ్మ అనగానే దానికో అర్థం ఉంది. గోవు అనగానే ఒక అర్థం. ఏ పదం చెప్తే ఆ పదానికో అర్థము. అర్థము పదము అవినాభావంగా ఉంటాయి, వేరు చేయలేము. అలా పార్వతీ పరమేశ్వరులు అవినాభావంగా ఉంటారు. అర్ధనారీశ్వర తత్వం. ఎలా పార్వతీ పరమేశ్వరులు అవిభక్తంగా, అవిభాజ్యంగా కలిసి ఉన్నారో అలా వాక్కు దాని అర్థము కలిసి ఉన్నాయి. కనుక వాటి వాక్కుల యొక్క అర్థముల యొక్క జ్ఞానాన్ని మాకు ఇవ్వవలసినది అని మనం పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాలి. అక్షాభ్యాస సమయంలో కూడా ఈ శ్లోకం చదివి ప్రార్థించాలి శివపార్వతులని. తర్వాత ఇలా అందరినీ కూడా పూజ చేయడం. గణపతి పూజ అయ్యాక ఆ సరస్వతి మాతకి, ఆవాహిత మాతకి విగ్రహాలు పటాల్లో ఉన్న రూపానికి సరస్వతి మాతకి తెల్లని పూలతో కుంద పుష్పాలు, మల్లె మొగ్గలు, జాజి మొగ్గలు, తర్వాత అరవిందం, అశోకంచానంటాం, అరవింద పుష్పాలు, అశోక పుష్పాలు, రకరకాల పూలు, తెల్ల మందారాలు, పారిజాతాలు, కింద ఎరుపు పైన తెలుపు దివ్య అవి దేవతా పుష్పాలు, మందార పూలు, తెల్ల మందారం, ఎర్ర మందారం, తెల్ల చామంతులు, ఎర్ర చామంతులు, వీటన్నిటితో కూడా అమ్మవార్లని, స్వామివార్లని కూడా చక్కగా పూజించాలి. తర్వాత ధ్యాన శ్లోకాలు ఎప్పుడు కూడా సరస్వతి మాత ధ్యాన శ్లోకాలు చదివి ఈ పూజించడం అయ్యాక కేవలము వెండి పళ్ళెంలో బియ్యం మాత్రమే ఉంటాయి. దాన్ని ఈ తర్వాత పలకలు, బలపాలు, చాక్ పీసులు పక్కన పెట్టుకుని ఒక పలక, బలపము, చాక్ పీసు ఈ పాపో బాబో వీళ్ళ కోసము కొన్ని పలకలు, చాక్ పీసులు వచ్చిన పిల్లలకి పంచడానికి ఒక పక్కన
పెట్టి అట్టే పెట్టుకుని, ఇంకా కావాలంటే పుస్తకాలు అన్ని కూడా పంచవచ్చు, ఎంత పంచితే అంత మంచిది. ఈ పాప కోసం బాబు కోసము ఈ అట్టే పెట్టుకున్న పలక మీద తండ్రి ఒకవైపు ఓం అని రాయాలి చాక్ పీస్తో, దేవనాగరి లిపిలో సంస్కృత అక్షరం. రెండవ వైపు శ్రీహి అని రాయాలి, తెలుగులో అయినా రాయవచ్చు కావాలనుకుంటే. ఒకవైపు ఓంకారము, మరొక వైపు శ్రీకారము రాసి దానికి రెండు వైపులా పసుపు కుంకుమ గంధము పెట్టి ఆ పలకని బలపాన్ని చాక్పీస్ ని పక్కన పెట్టుకోవాలి. అన్ని ఇలా ముందు సిద్ధం చేసుకుని గణపతి పూజ, అమ్మవార్ల విగ్రహాల పూజ ఇదంతా అయిపోయాక ఈ బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, లేకపోతే పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గురు స్తుతి చెయ్యాలి. గణపతి పూజ తర్వాత గురు స్తుతి అన్నది ముఖ్యం. గురువు ఎవరు అంటే పరమాత్మే, పరబ్రహ్మమే గురువు, సరస్వతి మాతే గురువు. ఎవరు చదువు చెప్తారో వారే గురువులు, తల్లి తండ్రులే గురువులు. సో తర్వాత ఈ అక్షరాలు చేత్తో ఆ పలక చేతిలోకి తీసుకుని తండ్రి ఈ పలక మీద దిద్దించడానికి ముందు ఆ బియ్యం పోసిన వెండి పళ్ళెం, ఆ వెండి పళ్ళాన్ని ఈ అమ్మాయిని ఒళ్ళో పెట్టుకుని ఆ పళ్ళెం కూడా చేత పట్టుకుని తండ్రి దానిని ఇలా మామూలుగా ఉంగరం, రాళ్ళు లేని ఉంగరంతోనే 2 గీతలు గీయాలి, మళ్ళీ వేలికి పెట్టుకోవచ్చు. తర్వాత ఆ బంగారంతోనే, అంటే రాళ్ళు లేని బంగారంతో దాని మీద ఆ బియ్యం 2 గీతలు గీస్తే 3 భాగాలు వస్తాయి కదా, పైన ఓ నా మహ అని రాయాలి, ఈ మధ్యలో శివాయహ అని రాయాలి, ఈ క్రింది భాగంలో సిద్ధం నమః అని రాయాలి. రాశాక ఈ పాపో బాబో వాళ్ళ చెయ్యి పట్టుకుని ఈ ఉంగరాన్ని వాళ్ళ చేతికిచ్చి ఇలా పట్టించి ఓ నమః శివాయహ సిద్ధం నమః అని రాయించాలి. తర్వాత ఈ ఉంగరం వేలికి పెట్టుకోవాలి, అక్షరాలకి నమస్కరించి పాపతో నమస్కరింపజేయాలి. తర్వాత ఆ పలక చేతిలోకి తీసుకుని తండ్రి తాను ఆ బలపంతో పైన ఓ నమః శివాయహ సిద్ధం నమః అని రాయాలి ఒకవైపు అన్నమాట. ఈ పాప బాబు చెయ్యి ఈ బలపం వాళ్ళకిచ్చి ఎలా పట్టుకోవాలో ఇలా నేర్పిస్తూ పట్టించి ఈ అక్షరాలను దిద్దించాలి. ఓ నమః శివాయహ సిద్ధం నమః అని 3 సార్లు ఆయన అంటూ ఈ పాప బాబుతో అనిపిస్తూ 3 సార్లు రాయించాలి. తర్వాత ఎడమ వైపుకి తిప్పి ఎడమ వైపు ఈ పాపతో ముందు తాను రాసి రాయించాడు, దిద్దించాడు. తర్వాత రెండవ వైపు ఈ పాప బాబుతో మళ్ళీ అలాగే అంటూ రాయించి మొట్టమొదటి అక్షరమైన ఆ అన్నది మన దేవనాగరి లిపిలో ఆ కానీ మన మాతృభాషలో ఆ కానీ రాసి ఆ అని అమ్మాయితో బాబుతో దిద్దించాలి. అది అక్షరాలు దిద్దించటం ప్రారంభించడం అన్నమాట. ఇలా మనం అక్షరాభ్యాస సమయంలోనే తండ్రి తన బిడ్డకి సిద్ధమంత్రమైన పంచాక్షరి షడక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు అని గ్రహించాలి. గురు ఉపదేశం తర్వాత జరుగుతుంది, ఇది ప్రాథమిక ఉపదేశం. సో ఇది సిద్ధమంత్రం కనుక ఈ ఒక్క మంత్రాన్నే ఇచ్చే అధికారం ఉంది తండ్రికి తప్ప మిగతా ఏ మంత్రాన్నైనా గురువు గారు తర్వాత ఇవ్వాలి. ఒకవేళ తండ్రే గురువు అయితే శిష్యుడి అర్హత, కొడుకు అర్హత గమనించి తండ్రి వేరే మంత్రాన్ని ఇవ్వచ్చు, కానీ గాయత్రి మహామంత్రాన్ని తండ్రి తర్వాత ఇస్తాడు. బాల్యంలో ఈ శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఇచ్చాడు, ఉపనయన సంస్కారంలో గాయత్రి మహామంత్రాన్ని ఇస్తాడు, బ్రహ్మోపదేశం చేశాడు. దాని మించిన ఇంకే మంత్రం కావాలి, ఇంకా ఏ మంత్రము అవసరాలు లేవు. కానీ ఇవ్వదలుచుకుంటే ఏవైనా కూడా తండ్రి ఇవ్వచ్చు, గురువులు కూడా ఇవ్వచ్చు. కానీ ముందు ఉపదేశించబడిన ఈ మంత్ర జపాల తరువాతే మిగతా మంత్రాలని జపిస్తే అవి ఫలప్రదం అవుతాయి తప్ప ఇవి జపించకుండా, సంధ్యావందనం చేయకుండా, గాయత్రి మంత్ర జపం చేయకుండా వేరే మంత్రాలు జపించిన నిష్ఫలం. సో మనం నేరుగా శివ పంచాక్షరిని ఇవ్వకూడదు కనుక ప్రణవంతో కలిసిన దీనిని
అక్షరాలు మార్చి భిన్నము చేసి ఇచ్చారనమాట. సో అలా మనది త్రిలింగ దేశం, మనం తెలుగు వారము కనుక మనకి ఈ అక్షరాభ్యాసంతోనే ఆధ్యాత్మిక జ్ఞాన బోధ చేసే పద్ధతిని మహర్షులు ఏర్పాటు చేశారు. మన వాళ్ళకి కాదు, యావత్ భారతావనిలో ఉన్న మానవులందరికీ కూడా, ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఎవరి పద్ధతిని సంప్రదాయాన్ని అనుసరించి వారు అక్షర అభ్యాసము అన్న సంస్కారాన్ని చేస్తారు. ఓ నా మహ అన్నాం కదా, ఓ అంటే ఓం అన్న ప్రణవ బీజాక్షరం, కానీ ఓ అని ఇచ్చాము. నా నమః అని కూడా ఒక్క పదంలా చెప్పలేదు, ఓ నా మహ అన్నాము. అంటే నమఃని కూడా విడదీసేసి నా మహ అంటే అర్థం ఏమిటి? అక్షరాభ్యాస సమయం నుంచే ఆ పిల్లలకు ఈ ప్రపంచంలోని ఏ వస్తువు ఏది కూడా ఏది నాది కాదు, సర్వము పరమాత్మదే. నా మమ, మహ అంటే మమ అంటే నాది, నా మమ నాది కాదు, ఏది నాది కాదు, అన్నీ పరమాత్మదే. ఈశావాస్యం ఇదం సర్వం, సర్వము ఈశ్వరుడిది. పరమాత్మ ఇచ్చిన ఈ సమస్త భోగాలని భగవదర్పణ చేసి మనము అనుభవించవచ్చును అని మనకి శాస్త్రం చెప్తోంది. తర్వాత ఓం నమ శివాయ అనకుండా ఓ నా మహ అని శివాయ అన్న పదాన్ని కూడా అలా ఇవ్వకుండా శివాయహ అనిస్తారు. విసర్గ ఉండదుగా, అయినా కలిపి సి వేరే, వా విడివిడిగా 3 అక్షరాలు శివాయహ అని రాయిస్తారు. ఇంకా సిద్ధం నమః, అది నాకు సిద్ధించాలి, అందుకని నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. దీనికి కూడా ఓ నా మక శివాయక సిద్ధం నా మక అలా విడివిడిగా రాయిస్తారనమాట అక్షరాలు. సో ఈ రాయడం అయిపోయి అక్షరాలు 3 సార్లు వ్రాయించి దిద్దించిన తర్వాత ఆ పాప బాబుతో ఒక్క మారు చెప్పించి తర్వాత దేవతలకి నామాలు మంత్రాలుగా ఓం కలిపితే నామమే మంత్రం అయిపోతుంది. ఆ సిద్ధి దేవతను ప్రార్థింపజేస్తారు. సిద్ధ్యై నమః అని నమస్కరించాలి. ఏ కార్యం చేసినా కార్యము యొక్క సిద్ధి మాకు లభించుగాక అని సిద్ధి దేవతని మనం ప్రార్థిస్తే మనకి సర్వకార్య సిద్ధి కలుగుతుంది. జ్ఞాన సిద్ధి, కార్యసిద్ధి, మోక్ష సిద్ధి కూడా మనకి లభిస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు సిద్ధించాలి, సంకల్పము సిద్ధించాలి. తన్మే మనః శివ సంకల్పమస్తు అని అంటాము. మన మనస్సులో పవిత్రమైన భావాలు రావాలి, అవి సిద్ధించాలి. సో సరస్వతీ దేవిని ప్రార్థింపజేయాలి. తర్వాత ఇదంతా రాయడం అయ్యాక పలకా బలుపం పక్కన పెట్టించి తండ్రి చెప్తూ ఉంటే ఆ పిల్లలు చెప్తారు, కూతురో కొడుకో. వినాయక స్తోత్రాలు శ్లోకాలు ఆ పాటికే కంఠస్థం వచ్చేసి ఉంటాయి. అవి మళ్ళీ ఒక మారు గణపతి స్తోత్రం చెప్పించి సరస్వతి అమ్మవారి స్తోత్రాలు శ్లోకాలు అప్పటికే నేర్పించేసి ఉంటారు, అవి మళ్ళీ చెప్పించాలి. అయితే ఈ మనం తప్పనిసరిగా అక్షరాభ్యాస సమయంలో ఒక శ్లోకము ఒక పద్యము తప్పకుండా చెప్పుకుంటాము. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి. భగవతి భారతి నిశేష జాడ్యాపహ కూడా మనం చెప్తూ ఉంటాము. అలాగే తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ పూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుమనాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ అని. అమ్మా నిన్ను తలచి అక్షరాలు నేర్చుకుంటున్నానమ్మా, నాకు జ్ఞాన భిక్ష పెట్టు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అని అమ్మవారిని జ్ఞానము వైరాగ్యము కలిగేలా చేయమని ప్రార్థింపజేయాలి. తర్వాత దక్షిణామూర్తి స్తోత్రాలు, హయగ్రీవ స్వామి స్తోత్రాలు, మనం ఎన్ని ఎక్కువ స్తోత్రాలు శ్లోకాలు పద్యాలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానాధిష్టాన దేవత, వంశ వృద్ధికరుడు,
ఆ స్తోత్రాలు శ్లోకాలు భుజంగ ప్రయాత స్తోత్రాలు అన్ని చెప్పి ఈ పిల్లలతో అనిపించి వచ్చిన పిల్లలందరితో కూడా చక్కగా చెప్పించాలి. తర్వాత ఈ పాపతో ఆ వచ్చిన అమ్మ ముందు గురువు గారికి, ఆ బ్రహ్మగారికి నమస్కరింపజేసి ఆశీస్సులు ఇచ్చాక తల్లిదండ్రులకి నమస్కరింపజేసి ఆశీస్సులు ఇచ్చి ఈ పలకలు బలపాలు పిల్లలకి పంచిపెట్టించాలి. ఆ తర్వాత మళ్ళీ పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాక తల్లికి తండ్రికి ఈ బిడ్డకి కలిపి అందరూ మంగళహారతి ఇవ్వాలి. అప్పుడు బ్రహ్మగారు ఆశీర్వదిస్తారు, పెద్దలందరూ ఆశీర్వదించాలి. తల్లిదండ్రులు తమ బిడ్డని ఆశీర్వదిస్తారు. చిరంజీవ, ఆడపిల్లైనా మగపిల్లైనా చిరంజీవ, దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మతి భవ, మగపిల్లలకి ఆడపిల్లలకి. విద్యావాన్ భవ విద్యావతి భవ, జ్ఞానవాన్ భవ జ్ఞానవతి భవ, తేజోవాన్ భవ తేజోవతి భవ. ఇలా సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు, పరమేశ్వర పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు అని ఇలా ఆశీర్వదించి ఆశీస్సులతో వృద్ధిపరచాలి తమ సంతానాన్ని. తర్వాత ఈ అక్షరాభ్యాసం పూర్తయిన మర్నాటి నుంచి ఆ పాప అక్షరాలు దిద్దేలా చదివేలా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, దంతధావన, స్నానం చేయడం, పూజించడం, అన్ని చదువుకోవడం అలవాటు అయిపోవాలి. అలా అలవరచాలి. రాక్షస రాజైన హిరణ్యకశిపుడు కూడా చదువు యొక్క విలువ తెలిసిన వాడు కనుక ప్రహ్లాదుడితో చదువని వాడు అజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువగ వలయును జనులకు చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రి. నాయన చదివితే విలువ ఉంటుంది, జ్ఞానము కలుగుతుంది, ఏది మంచి ఏది చెడు విచక్షణ జ్ఞానం కలుగుతుంది గనక నిన్ను గురుకులాన్ని పంపించి చదివిస్తానని చండామార్కులని పిలిచి వారికి అప్పగించాడు, గురుకులాన్ని పంపించాడు. సరే, కొంతకాలం అక్కడ చదువుకున్నాక ఆ పిల్లవాడిని పిలిపించి, నాయన నువ్వేం నేర్చుకున్నావు అంటే, చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అంటాడు. అవునా, ఏది అయితే చెప్పు అని. నీకు గురువులు ఏం నేర్పించారు అని అడిగితే ఈ పిల్లవాడు చెప్తాడు, ప్రహ్లాదుడు, చదివించిరి నన్ను గురువులు, చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులోని మర్మం తెలుసుకున్నా, సారం గ్రహించానన్నాడు. ఆయన ఎంతో సంతోషించి, అవునా అయితే ఏది చదువుల సారము అయినా ఆ సారాన్ని ఒక్క పద్యంలో చెప్పున ఆయన అంటే చక్కగా కమలాక్షి నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అనంటూ శ్లోకాలు చెప్పాడు. అలా అన్ని కంజాక్షణకు గాని కాయంబు కాయమే అనంటే ఇలా విష్ణుమూర్తి స్తోత్రం చేసేటప్పటికీ ఆయనకు మళ్ళీ మండిపోయి, ప్రహ్లాదుడి కథ అంతా మనకి తెలిసిందే. కానీ చదువు యొక్క విలువని రాక్షసులు కూడా గుర్తించారు, చదివించారు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. విశ్వం విష్ణు అన్నారు, విశ్వం మొత్తం విష్ణు స్వరూపమే, అంతా జ్ఞానము. అలాంటి జ్ఞానం కలగాలి అంటే వేదాలని చదవగలగాలి. వేద విజ్ఞానం, ఉపనిషద్ విజ్ఞానము వల్లే నిజమైన యథార్థ జ్ఞానం కలుగుతుంది. ఉపనిషద్ జ్ఞానము పొందాలి, ఈశావాస్యమే ఈ విశ్వమంతా అని తెలియాలి అంటే మనము అక్షరాలతో ప్రారంభించి ఆ భాష నేర్చుకుని షడంగాలను, షట్శాస్త్రాలను, ఉపవేదాలను, వేదాంగాలను అధ్యయనం చేసి వేదాధ్యయనం, సర్వశాస్త్ర అధ్యయనం చేయాలి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అన్నాం. ఆ శంకరాచార్యులు ఇచ్చిన ఆ జ్ఞాన గంగను మనం అందులో మునగగలగాలి, ఆ జ్ఞానాన్ని పొందగలగాలి. జ్ఞానాదేవతు కైవల్యం కనుక ముక్తి పొందాలి. సో ఇది అత్యంత పవిత్రమైన అక్షర అభ్యాస సంస్కారం. మనకి ఉపనిషత్తులలో ద్వే విద్యే వేదితవ్యే పరాచ అపరాచ ఇతి అని 2 రకాల విద్యలు ఉన్నాయి. ఒకటి పరా విద్య, ఇంకొకటి అపర విద్య అని. పర అంటే అన్నిటికంటే అతీతమైనది, అపరము అంటే పరము కానిది అపరం. అపర విద్యలు ఏవి అని అంటే లోకంలో ఉన్న సమస్త విద్యా విభాగాలు, 4 వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు, పురాణేతిహాసాలు సర్వము అపర విద్యలే అని ఉపనిషత్తులోనే చెప్పారు. ఇదంతా అపర విద్య అయితే మరి పరా విద్య అంటే ఏమిటి అనంటే
పరాయయా తదక్షరమధిగమ్యతే. దేని వలన అక్షర పరబ్రహ్మ జ్ఞానము మనకి కలుగుతోందో అది పరావిద్య. ఆ పరావిద్యని గ్రహించడమే మన జీవిత గమ్యము. ఆ పరమ గమ్యాన్ని చేర్చడానికి సాధనము అక్షరాభ్యాస సంస్కారం. కనుక ఈ సంస్కారం మనం చక్కగా పిల్లలకు జరిపించాలి. మనకు మన పెద్దలు, మన తండ్రి గారు, తల్లిదండ్రులు చేశారు, మన పిల్లలకి మనం చేశాం. ఇది పారంపర్యంగా కొనసాగేలాగా చెయ్యాలి. తర్వాత 11వ సంస్కారము అత్యంత మహిమోపేతమైన బ్రాహ్మణ వటువులకు పరమ గమ్యమైనటువంటి పరమ ముఖ్యమైన సంస్కారము ఉపనయన సంస్కారం. ఈ అక్షరాభ్యాస సంస్కారము వల్ల కలిగిన జ్ఞానముతో ఈ ఉపనయన సంస్కారము చేసుకునే అర్హత కలుగుతుంది. ఉపనయన సంస్కారము అనేది బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించే మార్గం అన్నమాట. ఉపనయనము, నీ నయ, టు లీడ్, నయతి అనే ధాతువు నుంచి ఉపనయనము అనే పదము అనేది ఏర్పడింది. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు కటాక్షం లేకపోతే ఉపనయన సంస్కారం జరగదు. తండ్రే గురువు అవ్వచ్చు, కానీ బ్రహ్మగారు కూడా ఉండాలి. ఆయన చేయిస్తేనే ఇది జరుగుతుంది. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ భర్గయేత్ తస్య తద్వరేణ్యముపాస్మహే సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఈ 2 మంత్ర శ్లోకాలు కూడా పురాణ గాయత్రి అనబడతాయి. అసలు గాయత్రి మంత్రము 3 పాదాలలో 24 అక్షరాలలో ఉంటుంది. 24 అక్షర త్రిపాద గాయత్రి మహామంత్రం. సప్తకోటి మహామంత్రాలలోకి మహోత్కృష్ట మహామంత్రమైన గాయత్రి మంత్రాన్ని బ్రాహ్మణ వటువుకి గురుగారు, తండ్రి, ఆచార్యుడు, తండ్రి కలిసి చేసే ఉపదేశము. ఈ గాయత్రి మంత్రోపదేశానికి ముందు తండ్రి బ్రహ్మోపదేశం చేస్తాడు. బ్రాహ్మణ వటువులకు, అందరు వటువులకి వారి తండ్రులు చేస్తారు. అది నిజంగా బ్రహ్మోపదేశము. అప్పటి వరకు తండ్రి తాను జపించిన గాయత్రి మంత్ర జప ఫలాన్ని తన కొడుకుకి ధారపోస్తాడు. ఆ కొడుకుకి ఆ మంత్రాన్ని తన స్పర్శ ద్వారా ధారపోసి తరువాత గాయత్రి మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు. ఇది ఉపనయన సంస్కారము ముఖ్యమైంది. సో అమ్మవారిని గాయత్రి మంత్ర అధిష్టాన దేవత సవితృ శక్తి, సావిత్రి శక్తి, ఆవిడనే గాయత్రి మాత అని అంటాం. ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ ముఖై స్త్రీ క్షణై యుక్తామిందు నిబద్ధ రత్నమకుటం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశ కస్యా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. గాయత్రి అంటే సంధ్యావందనం చేయడానికి ముందర, అగ్ని కార్యాన్ని ముందు, గాయత్రి మంత్ర జపానికి ముందు గాయత్రి మంత్ర అధిష్టాన దేవతను స్తోత్రించాలి ఈ శ్లోకంతో. ఇది అద్భుతమైన మంత్ర శ్లోకము. ఇందులో గాయత్రి మాత వర్ణించబడింది. ఏ మంత్రాన్ని ఉపదేశించినా ఆ మంత్ర అధిష్టాన దేవత యొక్క ఆ శ్లోకము అనేది ఉంటుంది. ఆ శ్లోకాన్ని ముందు ఉపదేశించి తరువాత, అంటే తత్వం తెలుస్తుంది, తర్వాత మంత్రాన్ని ఉపదేశిస్తారు గురువులు అన్నమాట. సో వీరమిత్రోదయం అనే ఒక ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో గురోర్ వ్రతానం వేదస్య యమస్య నియమస్య చ దేవతానాం సమీపం వా ఏనాసౌ నీయతే చ తత్ అని చెప్పారంటే, వేదాల జ్ఞానము కలిగించడానికి ఏ నియమ నిబంధనలను పాటిస్తూ దేవతా సమీపానికి ఈ వటువును తీసుకెళ్ళడానికి చేసే ప్రక్రియ ఉన్నదో దానిని ఉపనయన సంస్కారం అంటాము అని. ఉపనయనం అంటే ఏమిటి అన్నది చెప్పారు అక్కడ.
నియమములు అంటే యమము నియమము అని అంటాం కదా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేది అష్టాంగ యోగం. కానీ ముందు యమము నియమము అనేది సర్వమానవాళికి అత్యంత మౌలికంగా కావలసినవి. ముందు యమం ఉండాలి, తర్వాత నియమం అనేది ఉండాలి. అహింస బ్రహ్మచర్యం అస్థేయం, అహింస సత్యం అస్థేయం, బ్రహ్మచర్యం అపరిగ్రహం, ఈ గుణాలు కలిగి ఉండడం యమము. అలాగే హ్రీర్ విద్య సంతోషము అనేవి కొన్ని నియమము, ఇవి ఉండాలి. దీని ద్వారా బ్రహ్మచారి గురువు దగ్గర వేదాలని వేద విజ్ఞానాన్ని యమ నియమ ఆసనాల ద్వారా ఆ యమ నియమాలని అభ్యసించి అలవరచుకుని పాటిస్తూ ఒక ఆసనం మీద స్థిరంగా కూర్చుని ఎన్ని గంటలు గురువు బోధించినా వినగలిగిన దక్షత సంపాదించుకుని ఆ దీక్షతో వినాలి అన్నమాట. జ్ఞానాన్ని సంపాదించాలి. దాని దగ్గరగా తీసుకువెళ్ళడానికి అంటే గురువు వేదము బోధించడానికి అనువుగా ఈ విద్యార్థిని పిల్లవాడిని వటువుగా చేసి ఈ వటువును ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడానికి చేసే కర్మని ఉపనయన సంస్కారము అని అంటాము. సో మానవులు తరించడానికి మన మహర్షులు విధించిన అన్ని సంస్కారాలలోకి బ్రాహ్మణ వర్ణంలో పుట్టి పురుష దేహము పురుష ఉపాధి కలిగిన వారికి చేయబడే సంస్కారాలలో మహోన్నత సంస్కారం ఉపనయన సంస్కారము. అసలు సంస్కారం అంటేనే ఏమిటి అన్నది ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా. మనలో ఉన్న మాలిన్యాలు తొలగిపోవాలి, లేని సుగుణాలు వచ్చి చేరాలి. ఈ ఉపనయన సంస్కారం వల్ల అదే జరుగుతుంది. ప్రతి నిత్యము మనని మనం స్నానంతో దేహాన్ని శుద్ధి చేసుకుంటాము, జపంతో బుద్ధిని శుద్ధి చేసుకుంటాము. అలా ఈ సంస్కారం అన్నమాట అది. అలా మనం భౌతికంగా ఉన్న మాలిన్యాన్ని, శారీరక మానసిక బలహీనతలను తొలగించుకుంటాము. చక్కగా మనమైతే పౌడర్లు, సెంటులు, స్నోలు పూసుకుంటాం. గంధం పూసుకునే వాళ్ళు పూర్వకాలంలో, ఇప్పుడు కూడా చందనము సువాసననిస్తుంది. సో ఇవన్నీ కూడా చక్కగా పూలు పెట్టుకుంటాము సువాసనకి. అంటే మనలో లేని ఆ మంచి సుగంధము సువాసన వచ్చేలా చేసుకుంటున్నాం కదా. అలాగే జీవుడు ఉన్నాడు కదా, జీవుడిలోని జన్మ కర్మ సంస్కారాలు ఉంటాయిగా, వాసనలు. ఆ వాసనలలోని దుష్టత్వము చెడు ఉంటే వాటిని తొలగించి ఆ వాసనలని శుద్ధి చేయగల శక్తి షోడశ సంస్కారాలకి ఉంది, ఉపనయన సంస్కారానికి ఎక్కువగా ఉంది. కనుక అలా సాత్వికతను, తేజస్సును, జ్ఞానాన్ని మనిషికి కలిగించడానికి వీలైన సంస్కారము ఈ ఉపనయన సంస్కారం. స్నానాచమనాది జన్యాహ సంస్కారాక దేహే ఉత్పద్యమానాక తదభిమానిని జీవే కల్ప్యంతే. ఇవన్నీ కూడా దేహానికి మనం చేస్తాము. దేహానికి చేసే సంస్కారాలు దేహాభిమానియగు జీవుడికి కూడా కల్పించబడతాయి. అంటే దేహానికి సంస్కారం చేస్తే బుద్ధి జీవుడు సంస్కరించబడతాడు అని శాస్త్రం చెప్తోంది. ఇది 11వ సంస్కారం కదా. ఇప్పటిదాకా చేసిన 10 సంస్కారముల వలన కలిగిన అర్హతతో 11వ సంస్కారం చేయించడానికి అర్హత కలుగుతుంది. ఈ ఉపనయనం చెయ్యాలంటేనే అంతటి అర్హత ఉండాలి, చేసేవాడికి చేయించుకునేవాడికి కూడా. ఆ చేసే గురువు తండ్రి అక్షర లక్షల మంత్ర జపం చేసిన వాడు అవ్వాలి. ఆ జప ఫలాన్ని కొడుక్కి ధారపోసి మళ్ళీ తాను జపం చేసి ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకోవాలి. సో ఈ సంస్కారం, ఉపనయన సంస్కారం పొందే అర్హత కలగాలి అంటేట ఆదిశంకర్లు వివేక చూడామణిలో చెప్తారు, జంతూనాం నరజన్మ దుర్లభం అత పుంస్త్వం తతో విప్రతాత్ తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత విద్వత్వం అస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. 100 కోట్ల జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప ఈ అదృష్టం అనేది రాదుట. ఏ అదృష్టము?
జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులలో ప్రాణులలో మానవ ఉపాధి లభించడం కష్టం. తతః పుంస్వం, అందులో కూడా మగవాడి దేహము ఉపాధిగా రావడం అనేది అదృష్టం. తతో విప్రతాత్, ఇంకా ఆ మనుషులు కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం గొప్ప. విప్రుడిగా వేద విజ్ఞానం కలిగిన విప్రుడిగా పుట్టడం ఇంకా గొప్ప. తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత, ఆ విప్ర కుటుంబాలలో కూడా ఎంతమంది నిజంగా వైదిక ధర్మ మార్గాన్ని అవలంబిస్తున్నారు? ఎంతో మంది భ్రష్టులైపోతున్నారు. జన్మనః బ్రాహ్మణులు అవుతున్నారు కానీ కర్మతో శూద్రులు అయిపోతున్నారు. ఎంతమందో ఎన్నో విధాలుగా వైశ్యులో క్షత్రియులో. కనుక ఆ వైదిక ధర్మ మార్గంలో పయనించి కుటుంబంలో పుట్టడం ఇంకా గొప్ప. ఇంకా ఆత్మ అనాత్మ ఏది అనే జ్ఞానాన్ని కలిగి ఉండడం ఇంకా గొప్ప. అలాంటి మానవుడు జీవిత పరమగమ్యం పొందాలంటే చేయించుకోవలసిన సంస్కారము అనేది ఉపనయనం. చాలా మందికి తెలియక ఏమనుకుంటారంటే పెళ్లి చేయాలంటే ఒడుగవ్వాలి కనుక పెళ్లికి ముందు ఉపనయనానికి ఒక ముహూర్తం పెట్టేసి, ఏదో పెట్టుడు ముహూర్తం, పెళ్లికి ముహూర్తం పెట్టించుకుంటారు. దాని ముందు తూతూ మంత్రంగా ఉపనయనం చేస్తారు. చాలా తప్పు. అలా అస్సలు చేయకూడదు. గర్భాష్టమి అన్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం వివరంగా ఎప్పుడు ఉపనయనం చేయాలో. సకాలంలో ఉపనయన సంస్కారము చేసి ఆ పిల్లవాడి చేత వటువు చేత సంధ్యావందనం చెయ్యడం అలవాటు చేస్తే అతనిలో కలిగే ఆరోగ్యము, జ్ఞానము, మేధా సంపద, సకల సద్గుణ సంపద యావత్ విశ్వానికి శుభాన్ని కలిగిస్తుంది. వంశాలు తరిస్తాయి. ఆ వ్యక్తి ముక్తుడవుతాడు. అంత గొప్పది. ఇలాంటి సంస్కారాన్ని పెళ్లికి ముందు చేస్తే, పోనీ పెళ్లికి ముందు ఎవరైనా చేసినా ఉపనయనానికి మంచి ముహూర్తం చూసి ముహూర్తం పెట్టించి దాని తరువాత పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలి. పెట్టుడిదైనా పర్వాలా, ఉపనయన ముహూర్తం బలంగా ఉండాలి. తర్వాత వివాహంది. అంతే తప్ప పెళ్లికి ముహూర్తం పెట్టుకుని దానికి 1 రోజు ముందో 2 రోజుల ముందో ముహూర్తం చూసి చూడకుండా ఉపనయనం చేస్తే చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. ఉపనయనం జరిపించాక ఎవరు సంధ్యావందనం చెయ్యరో అర్ఘ్యము వదలాలి దేవతలకి. అర్ఘ్యాలు తర్పణాలు అన్నవి ముఖ్యం. అర్ఘ్యం వదలక, తర్పణాలు వదలక, అగ్ని కార్యం చెయ్యక, గాయత్రి మంత్ర జపం చెయ్యకపోతే ఎందుకు ఇంకా ఉపనయన సంస్కారం చేసి వృధా. కనుక నామమాత్రంగా చేయకూడదు, చక్కగా చేయాలి. పంచశిఖలు పెట్టి చేయాలి. పంచయజ్ఞాలు ఆచరించాలి అంటే ఉపనయన సంస్కారం అవ్వాలి. యజ్ఞాలు ఏవి, అగ్ని కార్యం ఏది చేయాలన్నా ఉపనయన సంస్కారం ఖచ్చితంగా చేయాలి. ఉపనయన సంస్కారం లేకుండా ఏ యజ్ఞయాగాది క్రతువులు చేసే అర్హత ఉండదు. వేదాధ్యయనానికి అర్హత ఉండదు. దానానికి దేనికి అర్హత ఉండదు. దానం ప్రతిగ్రహణం, అధ్యయనం అధ్యాపనం, దానం ప్రతిగ్రహణం, తర్వాత యజ్ఞం యాజనం, యజనం యాజనం, ఇవి 6 బ్రాహ్మణుల ధర్మాలు, కర్తవ్యాలు. అవి చేయాలంటే ముందు ఉపనయనం జరగాలి. ఉపనయనం లేకపోతే ఇవేవీ చేయలేరు. ఇంకా కొన్ని వివాహము అయితే భార్యతో కలిసి చేసే యజ్ఞాలు కొన్ని ఉన్నాయి కనుక గృహస్థు అయ్యాక చేసేవి. కానీ దానికంటే ముందు ఉపనయనం జరిగితే ఎన్నింటికో అర్హత అనేది కలుగుతుంది. ఉపనయన సమయంలో ఒక అగ్నిని ఇస్తారు ఆ వటువుకి. అప్పటి నుంచి జీవితాంతము ఆ అగ్నిని అతడు ఆరాధించాలి, రక్షించుకోవాలి. వివాహ సమయంలో ఈ అగ్నినే వేరే అగ్నిగా మార్చి ఇంకొక అగ్నిని ఇస్తారు, గార్గపత్యాగ్ని. ఆ అగ్ని జీవితాంతము ఆ గృహస్థు భార్య దాన్ని ఆరాధించాలి. చివరికి ఆ మనిషి ఆ దేహాన్ని వదిలి వెళ్ళిపోతే అతని అగ్నితోనే అతని దేహానికి ఔర్ధ్వదైహిక కర్మలు చేస్తాడు పెద్ద కొడుకులందరూ కలిసి. అలాంటి అర్హత కలిగించేది ఉపనయనం. ఉపనయనము ద్వారా వేద విద్యని అభ్యసించే అర్హత పొందాలి. వేదాధ్యయనం ఎందుకు చెయ్యాలి అంటే వేదోఖిలో ధర్మ మూలం అని చెప్పారు. మొత్తం ధర్మానికి మూలం ఏది అంటే వేదము. వేదము తెలిస్తేనే ధర్మాలు తెలుస్తాయి. విశ్వమంతా ధర్మ సారము. ధర్మము తెలిసి ధర్మాన్ని పాటిస్తేనే ధర్మం వల్లే సర్వము వస్తాయని మనం ఆల్రెడీ ఇంతకు ముందే నేర్చేసుకున్నాం కదా.
కనుక ఆత్మజ్ఞానము శాస్త్ర జ్ఞానం వల్ల వస్తుంది. శాస్త్ర జ్ఞానము వేద విద్యలు గురువు ఉపదేశిస్తే వస్తుంది. దానికి అర్హత ఉపనయన సంస్కారం. సో ఇప్పుడు ఉపనయనం అనే పదానికి అర్థం తెలుసుకుని ఇవాళకి ఆపుకుని, ఉపనయన సంస్కారం చాలా పెద్దది, వివరంగా రేపు వచ్చే క్లాసులో చెప్పుకుందాం. ఈ ఉపనయనము అంటే నీ నయ తీసుకెళ్ళు అనే ధాతువుకి ఉప అనే ఉపసర్గ కలిపితే ఉపనయనము అనే పదం ఏర్పడింది. తీసుకుని వెళ్ళడం. ఎవరు ఎక్కడికి ఎవరిని తీసుకెళ్ళడం అంటే తండ్రి తల్లిదండ్రులు వటువును ఉపనయనం చేశాక ఈ వటువును గురువు గారి దగ్గరికి, గురుకులానికి, గురువు గారు వేద విద్య దగ్గరికి, ఆధ్యాత్మిక జ్ఞాన సంపద దగ్గరికి తీసుకు వెళ్ళటము అన్నది ఉపనయనము అనే పదము యొక్క అర్థం. మనము నయనము అంటాము కళ్ళని, ఉపలోచనం అంటాము, లోచనయో సమీపే అని. ఉపనయనము అంటే ఉప అంటే సమీపము, నయనం అంటే తీసుకెళ్లడము, నయనము అంటే కన్ను, కళ్ళకి దగ్గర. మనం ఏ వస్తువులనైనా ఆ పంచేంద్రియాలతోనే గ్రహిస్తాం కదా. కళ్ళు మట్టుకు ఏ వస్తువుని చూసినా ఆ వస్తువుని మన దగ్గరికి తెస్తాయిట. కేవలం కళ్ళు మాత్రమే, దృష్టికి మాత్రమే ఆ శక్తి ఉంది. చెవులు ఎక్కడ ఉన్న శబ్దాన్ని వింటాయి, ఆ శబ్దాన్ని ఇక్కడికి తాలేవు. వాసన ఎక్కడున్న వాసనైనా చూస్తుంది, వాసనని ఇక్కడికి తాలేదు. అలాగే ఏదైనా కూడా, కానీ కళ్ళు మట్టుకు ఏ వస్తువుని చూసినా ఆ వస్తువు మన దగ్గరికి వచ్చేసిన భావన మనకు కలుగుతుంది. దూరాన చెట్టు మీద పండు చూసినా ఆ పండు మన దగ్గరున్న భావనే మనకి, ఎందుకంటే కళ్ళతో నేరుగా చూస్తున్నాం. సర్వాంగేషు శిర ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. నయనము అంటే తీసుకుని వచ్చేది కనుక దాన్ని నయనము అని అన్నామన్నమాట. అలా బ్రహ్మ జ్ఞానాన్ని తీసుకొచ్చేది మన దగ్గరికి, మననే బ్రహ్మముగా మార్చేందుకు సహకరించేది ఈ ఉపనయన సంస్కారం. అంటే ఉపనయన సంస్కారంతో పూర్వకాలంలో బాలికలకు కూడా ఈ ఉపనయన సంస్కారం చేసేవాళ్ళు, ఆడపిల్లలకు కూడా. కానీ నెమ్మదిగా కాలగమనంలో ఈ 1000 సంవత్సరాల తురుష్కుల పాలన ముఖ్యంగా చాలా దెబ్బతీసింది మన భారత దేశాన్ని. మన సభ్యతి సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా, మన భాషలని నాశనం చేసి, మన దేవతా విగ్రహాలని కొల్లగొట్టి, దేవాలయాలు ధ్వంసం చేసి, కోట్ల లక్షల కోట్ల అపరిమిత ధనరాశులు దోచికెళ్ళి మన వారందరి మాన ప్రాణాలను హరించి మన సంస్కృతిని ధ్వంసం చేయాలని కుట్రలు చేశారు. ఆ కాలంలో ఆడపిల్లలని రక్షించుకోవడానికి బాల్య వివాహాలు మొదలు పెట్టి అలా చిన్నప్పుడే పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం, దానివల్ల ఏవేవో ఆ సందర్భంలో ఆడపిల్లలకి ఉపనయనం చేయకుండా మగపిల్లలకే చేయడం అనే పద్ధతి ఏర్పడింది. వేదకాలంలో వేదాధ్యయనము, ఉపనయన సంస్కారము, గాయత్రి మంత్ర ఉపదేశం, గాయత్రి మంత్ర జపము, వేదాధ్యయనం ఆడవాళ్ళకు కూడా ఉండేది. ఆడవాళ్ళని కూడా బ్రహ్మవాదినులు అనేవాళ్ళు, బ్రహ్మ జిజ్ఞాసులు ఉండేవాళ్ళు. అంటే వివాహము అయ్యేంత వరకు వేదం నేర్చుకుని తర్వాత పెళ్లి చేసుకుని గృహస్థ ధర్మం గడిపే వాళ్ళని కూడా ఏదో ఒక పేరుతో అలా ప్రత్యేకంగా సద్యోద్వాకులు అని అనేవాళ్ళు. వాళ్ళని సద్యోద్వాకులు వివాహం అయ్యేదాకా. ఇంకా కొంతమంది బ్రహ్మవాదినులు ఉపనయనం చేసుకుని వివాహం చేసుకోకుండా జీవితాంతము చక్కగా బ్రహ్మచర్యం, మగపిల్లలు ఎలా భిక్షాటన చేస్తారో వీళ్ళు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ భిక్షాటన అయితే బాలురు వేరే వాళ్ళ ఇళ్లకి వెళ్ళి భిక్షమెత్తితే తెచ్చి గురువు గారికి ఇస్తే, ఆడపిల్లలు ఉపనయనమయ్యాక తమ దగ్గరి బంధువుల ఇళ్లల్లో మాత్రమే భిక్షాచర్య ఆచరించేవారట. సో అలా ఎన్నో నియమాలు. అథర్వణ వేదంలో మనం ఉపనయమానం బ్రహ్మచారిణం అని చెప్పారంటే ఆడపిల్లలకు కూడా అబ్బాయిలతో పాటుగా ఉపనయనము చేయవచ్చు, చెయ్యాలి అని చెప్పారు. అంటే ఇద్దరికి కూడా ఉపనయనమే. వరమిత్రోదయం అనే ఒక ధర్మశాస్త్ర గ్రంథంలో గురోర్ వ్రతానం వేదస్య యమస్య నియమస్య చ అన్నది దేవతానాం సమీపే ఏనవా అసౌ నీయతే చ తత్ అన్నది
అలా దాంట్లో కూడా చెప్పారు. అంటే మొత్తానికి మన వేదంలో ఉపనిషత్తుల్లో కూడా అంటే ఎంతమందో వేద మంత్ర ద్రష్టలు, ఆడవారిని ఋషికలు అంటారు, మగవారిని మంత్ర ద్రష్టలు అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. గార్గి, మైత్రేయి, ప్రాతిథేయి, ఎంతమందో చాలా మంది ఋషికలు మంత్రాలని దర్శించిన వాళ్ళు ఉన్నారు. జన్మనా జాయతే విప్రహ సంస్కార ద్విజ ఉచ్యతే అన్నారు. జన్మతో విప్రుడైతే సంస్కారము వల్ల ద్విజత్వము అనేది, రెండవ జన్మ అనేది వస్తుందిట. కనుక ఈ గాయత్రి మంత్ర జప అధికారము రావడానికి, వేదాధ్యయనము చేయడానికి అర్హత ఏమిటి అంటే ఉపనయన సంస్కారం. సో ఉపనయనం జరిగేదాకా బాల్యాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉంటాడు ఈ బాలుడు, పిల్లవాడు, మగ పిల్లవాడు, ఆడపిల్లలైనా. ఈ ఉపనయనం అయిన మరుక్షణం నుంచి బ్రహ్మచారి అవుతాడు. ఉపనయన సమయంలో వటువు అంటాము, తర్వాత బ్రహ్మచారి. వివాహం అయ్యేంత వరకు బ్రహ్మచారే. బ్రహ్మచారి అంటే కఠినమైన నియమాలన్నీ కూడా పాటించాలి. సో జాతకర్మ, నామకరణ, చూడాకర్మ, చౌల సంస్కారాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన అన్నీ కూడా ఏ ఏ సమయాల్లో చేయాలో తల్లిదండ్రులు చేశారు, చేసే ఉంటారు. అయినా ఉపనయన సంస్కార సమయంలో ఈ బ్రహ్మగారు మళ్ళీ ఆ 10 సంస్కారాలని ఈ పిల్లవాడికి చేస్తారు. జాతకర్మ దగ్గర నుంచి, జాతకర్మ, నామకరణం, చౌలం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చౌలము, చూడాకర్మ అన్నీ చేస్తారు. ఎందుకంటే అవి ఏవైనా సరిగ్గా చేసి ఉండకపోతే ఆ దోషం పోవాలి అనే భావనతో అనుపవీత ప్రాయశ్చిత్త కర్మ అనే పేరుతో జాతకర్మాదులన్నీ కూడా మళ్ళీ జరిపించి తరువాత ఉపనయన సంస్కారాన్ని చేస్తారు. సఖి విద్యాతస్తం జనయతి తత్శ్రేష్టం జన్మ శరీరమేవ మాతాపితరవు జనయతాక అని అంటారంటే తల్లిదండ్రులు కేవలం శరీరానికి జన్మనిచ్చారు, కానీ ఈ ఉపనయన సంస్కారము వలన ఆ బ్రహ్మగారు తండ్రి చేసే మంత్రోపదేశం, దీని వలన నిజమైన శ్రేష్టత్వ ద్విజత్వ జన్మ ఆ వటువుకి ఏర్పడుతుంది అని ఆపస్తంభ ధర్మ గృహ్య సూత్రాలలో చెప్పారు. శ్రేష్టమైన మానవ జన్మకు శ్రేష్టత్వాన్ని పొందడానికి కలిగే అర్హతని కలిగించే శ్రేష్టమైన సంస్కారము ఉపనయన సంస్కారం. కనుక ఈ ఉపనయన సంస్కారాన్ని, ఇది కేవలం ఏదో ఒక తంతుగా మాత్రం కాకుండా ఇది క్రతువు, ఇది ఒక మహాయజ్ఞం, ఇది అత్యంత పవిత్రమైనది, శ్రేష్టమైనది అని గుర్తించి ఉపనయన సంస్కారాన్ని చేయాలి. ఇంకా ఎప్పుడు ఎలా చేయాలి అన్నది, గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గురించి ఇవన్నీ కూడా వచ్చే తరగతిలో మనం సంపూర్ణంగా ఉపనయనం గురించి చెప్పుకుందాం వచ్చే వారం. స్వస్తి, శుభం. ధన్యవాదాలు గురుగారు. ఎవరికైనా ఎటువంటి ప్రశ్నలు గనక ఉంటే ఇప్పుడు గురువు గారిని అడిగితే గనక సమాధానాలు ఇస్తారు. కావాలంటే ప్రశ్నలు ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నా. హరివం అమ్మ, ప్రార్థన చేసేసుకుని ప్రశ్నలు అడిగితే కూడా టైంకి చేసినట్టుగా ఉంటుంది కదా. తర్వాత ఎన్ని సందేహాలైనా వాళ్ళు అడగచ్చమ్మా. ఎవరికైనా అవసరం ఉంటూ ఉంటారు, లేకపోతే వెళ్తారు. రమేష్ బాబు గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నా. ఓకే అమ్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు రమేష్ బాబు గారు. ఇప్పుడు జనగణమన చేయవలసిందిగా ఝాన్సీ మేడం కోరుతున్నాను. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. జై హింద్. ధన్యవాదాలు ఝాన్సీ గారు. ఎవరికైనా ఇప్పుడు ప్రశ్నలు ఉంటే అడగవలసిందిగా అన్మ్యూట్ చేసి అడగవలసిందిగా కోరుతున్నాను. మేడం నాదొక ప్రశ్నమా. ఇప్పుడు మాతాజీ గారు ఇప్పటిదాకా ఎంతో ఓపికగా చాలా చక్కగా వివరంగా చెప్పారు. చాలా సంతోషం, ఆనందం వేసింది. అయితే ఈ పెళ్ళిళ్ళు కానీ తర్వాత ఉపనయనాలు కానీ మామూలుగా రెగ్యులర్ మన సమాజమే కాకుండా ఆర్య సమాజ్ వాళ్ళు చేస్తారని విని ఉన్నాను నేను చాలా కాలం క్రితంగా. అది కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉపనయన సంస్కారం కానీ పెళ్లి సంస్కారం కానీ వాళ్ళు కలిసి చేస్తారని చెప్పేసి నేను చదువుకున్నాను, విన్నాను. అయితే ఆ సంస్కృతి అంటే వాళ్ళు మన సనాతన సంస్కృతిని ఫాలో చేస్తూ వస్తున్న క్రమం లోపల ఇప్పుడు అది ఎక్కడ కనిపించకుండా పోయింది. అది ఎక్కడ లోపం జరిగి ఉంటుంది అనుకోవచ్చు. ఆర్య సమాజ సంస్కృతిని ఏ విధంగా అంతరించిపోయిందని భావించవచ్చు అనేది కొంచెం అనుమానంగా ఉందమ్మా. ఆర్య సమాజం వినండి ఒక్క మాట. ఆర్య సమాజము బ్రహ్మ సమాజము అని మనకి సంఘంలో సమాజంలో భిన్నత్వం అవి మన సనాతన ధర్మంలోని భాగాలే. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు అంటే ఆయన కొన్ని భావాలు పద్ధతులు చెప్పారు. వేదాలకి ఆయన కూడా భాష్యం రాశారు. ఆయన గొప్పవారి, ఎవరి అనుభవం వారిది, ఎవరి దృక్కోణం వారిది. వారు అలాంటి మహానుభావులు రావడానికి అప్పుడు సంఘంలో ఉన్న కాలమాన పరిస్థితులు, జైనిజం వచ్చినా బౌద్ధ మతం వచ్చినా అవి రావడానికి కూడా అప్పుడు సంఘంలో ఉన్న ఆనాటి సాంఘిక వ్యవస్థ కారణం. విపరీతమైన యజ్ఞయాగాది క్రతువుల లోపలి అంతరార్థాన్ని గ్రహించలేక జంతు బలులు ఎక్కువగా చేసి జంతు హింస చేస్తూ ఉంటే ఆ జంతు బలిని ఆపడానికి ఈ మనకి జైన మతం అనేది బౌద్ధ మతం అనేవి వచ్చాయి అహింస ప్రాతిపదికగా. కానీ జైన బౌద్ధ మతాల ప్రాచుర్యం చాలా ఎక్కువైపోయి అసలు ప్రజలు రాజులు నిర్వీర్యం అయిపోయారు. క్షాత్ర తేజస్సునే విస్మరించడం, శత్రువులు ఆక్రమిస్తే రాజ్యాన్ని వదిలేసి అహింస అహింస అని కూర్చుంటే ప్రజలని ఎవరు కాపాడతారు? ధర్మాన్ని, రాజ్యాన్ని, ప్రజలని కాపాడాలి. రాజు బాధ్యతే యుద్ధం చేయడం. మరి యుద్ధం చేస్తూ మరణిస్తే వీర స్వర్గం అని చెప్పారు. ఎందుకు? అది క్షాత్ర ధర్మము. వాళ్ళ ధర్మాలు వాళ్ళు మానేసేటప్పటికీ అల్లకల్లోలం అయిపోయి అవైదికత పెళ్ళుబికి పోతే 72 అవైదిక మతాలు బయట నుంచి లోపల వచ్చేటప్పటికీ ఆదిశంకర భగవత్పాదుల లాంటి మళ్ళీ అవతార పురుషులు రావాల్సి వచ్చింది. అలాగే సంఘంలో ఈ 1000 సంవత్సరాల
తురుష్కుల పాలన వలన ఏర్పడిన విపరీత పరిస్థితులు, పరిణామాలు మన హిందువులందరికీ సనాతన ధర్మానుయాయుల్లో కలుగుతున్న ఆ బాధలు, అవమానాలు, కాలమాన పరిస్థితులు, ప్రజలందరూ కూడా వేద దూరులు, వేద బాహ్యులు అయిపోయారు. బలవంతాన మత మార్పిళ్ళు అప్పటి నుంచే మన సనాతన ధర్మాన్ని, దైవాన్ని, దైవ విగ్రహారాధనలను తోసిపుచ్చడం. దాంతో ప్రజలలో మరీ విపరీతమైన అనాస్తికత అనేది వచ్చేటప్పటికి ఆ సమయంలో ఆయన మహానుభావుడు ఉద్భవించి ప్రజలలో కనీసం ఒక ధర్మ మార్గం అనేది ఉండాలి అని ఆర్య మతము, ఆర్యులు, ఆర్య సమాజం, ఆర్యుడు అంటే గౌరవనీయుడు, సభ్య సమాజం అందరూ ఇలా ఉంటే మంచిది. మీరందరూ కూడా పోనీ విగ్రహారాధన చేయకపోతే మానేయండి, విగ్రహాలు ఆరాధించకల, కానీ ధర్మం అనేది ఉంది, దైవ శక్తి అనేది ఉంది, ఆ శక్తిని ఆరాధించాలని చెప్తారు ఆయన. స్వామి దయానంద సరస్వతి గిట ఒకసారి ఆయన పిల్లవాడిగా ఉండగా వాళ్ళ తండ్రితో పాటు గుడికి వెళితే ఆ గుడిలో ప్రసాదం దేవుడికి నైవేద్యం శివరాత్రి నాడు వెళ్ళారట. నైవేద్యాలన్నీ అక్కడ పెట్టి అభిషేకాలు, అర్చనలు చేసి వీళ్ళందరూ భజనలు చేస్తుంటే ఒక ఎలక హాయిగా స్వేచ్ఛగా వచ్చి ఆ ప్రసాదాలు తింటూ ఉంటే ఈ పిల్లవాడి మనసులో అనిపించిందిట, తన ప్రసాదం ఎలకలు వచ్చి తినేస్తూ ఉంటే కాపాడుకోలేని ఆ విగ్రహంలో ఏం దైవ శక్తి ఉంది, ఆ విగ్రహం మనని ఏం కాపాడుతుంది అనే భావన. ఒక్కొక్కళ్ళకి ఒక్కో అనుభవం, ఒక్కో భావన. దాంతో ఆయన విగ్రహారాధనని వ్యతిరేకించాడు. కానీ ప్రజలకి ఏదో మేలు చేసే, ధర్మాన్ని కలిగించే ఒక పద్ధతిని ఏర్పరచి విమతాలలోకి వెళ్ళిపోతున్న వాళ్ళని వెళ్ళనివ్వకుండా కనీసం మన ధర్మంలో ఆర్య సమాజం అనే సంస్థని స్థాపించి అందులో ఉండేలా చేశారు ఆయన. అంటే సనాతన ధర్మము నిలబడేలా చేశారు ఆయన కూడా. సనాతన ధర్మం నుంచి క్రిస్టియానిటీలోకో ఇస్లామిజంలోకో వెళ్ళిపోకుండా వారిని ఇక్కడ అట్టే పెట్టారు కదా. ఆ విధంగా సనాతన ధర్మానికి మేలు చేశారు. కానీ ఆయన అద్భుతంగా రాశారు సత్యార్థ ప్రకాశిక. మేము డిగ్రీలో ఉన్నప్పుడు చదివాం ఇది. ద గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ అని రామకృష్ణ పరమహంస రాసిన ఒక అద్భుతమైన ఆయన జీవిత అనుభవాలు శిష్యులు కూడా రాశారు. అది ఒక అద్భుతమైన గ్రంథము. అలాంటి అద్భుతమైనది సత్యార్థ ప్రకాశిక. ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉంది. మీకు వేదంలో ఉన్న అన్ని అంశాలు, కొన్ని సూక్తాలకు కూడా ఆయన అనువాదాలు, వ్యాఖ్యానాలు ఇచ్చారు. ఆయన ధోరణిలో కొన్ని మార్పులు, కొన్ని ఆస్తికులైన ఆ పండితులకి కొన్ని నచ్చవు, అభిప్రాయ భేదాలున్నాయి. చాలా మంది విమర్శించారు. అయినా ఆయన అభిప్రాయాలని ఆదరించే వాళ్ళు ఉన్నారు. ఆర్య సమాజ పద్ధతిలో మన పద్ధతిలో పాటించి ఈ షోడశ సంస్కారాలు, ఈ విధమైన వివాహ వ్యవస్థ, అగ్ని ఆరాధన ఇవి ఉండవు. వాళ్ళు సింప్లిఫైడ్ మేనర్ లో పెట్టారు. ఏది పాటించినా అది కూడా సనాతన ధర్మంలోని భాగమే, ఆ కాలమాన పరిస్థితుల వల్ల వచ్చిందనే సత్యాన్ని గుర్తించి మన శాస్త్రాలలో ఏవి ఉన్నాయో, మన మహర్షులు ఏం చెప్పారో వీటిని పాటించడం మన ధర్మం, మన కర్తవ్యం. వీటిని వ్యాప్తి చెయ్యాలి, అది మన బాధ్యత. అమ్మ ఒక చిన్న ఇది, ఆర్య సమాజ్ వాళ్ళు హోమాలు అవి కూడా మనం చేసే పద్ధతిలోనే, అంటే కొంచెం మంత్రాలు చదవడం వేరే ఇది ఉంటుంది, కానీ ఉచ్చారణలో మోస్ట్లీ నార్త్ ఇండియా చేస్తున్నారు వాళ్ళు. అలాగే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా దీపారాధనతో మొదలు పెడుతున్నారు. ఇదైతే చూశాను ఆర్య సమాజ్ స్కూల్స్ లో గాని, ఆర్య సమాజ్ వాళ్ళు చేసే కార్యక్రమాల్లో గాని చాలా మటుకు కూడా ఇదైతే కొనసాగిస్తున్నారు. అవునమ్మా, వాళ్ళు కూడా విగ్రహారాధన వద్దన్నారు, కానీ వైదిక ధర్మాన్నే పాటిస్తారు. ఆ పరమాత్మ, పరతత్వం, పరబ్రహ్మం అనేది జ్యోతి స్వరూపం, అది వెలుగు, అది జ్ఞానము, అది తత్వము, అది దైవము అనే అంటారు వాళ్ళు కూడా. మేము చాలా ఆర్య సమాజ్ పూజలకి వాటికి వెళ్ళాం. ఆర్య సమాజ్లోనే మా అక్క అంటే వాళ్ళు హాల్ కూడా రెంట్కి ఇస్తారు. మనం వివాహాలకి, ఉపనయనాలు, మనం యజ్ఞయాగాదులు చేసుకోవడానికి కూడా వాళ్ళ హాల్స్ మనకి ఇస్తారు. ఆర్య సమాజ్ వాళ్ళు మన సనాతన ధర్మానికి చాలా సేవ చేశారు, చేస్తున్నారు. నేను మహబూబియా గర్ల్స్ కాలేజీలో లెక్చరర్ గా ఉన్నప్పుడు ఆర్య సమాజ్ వాళ్ళు పంచమహా యజ్ఞముల ద్వారా సామాజిక శాంతి
అనే అంశం మీద ఇంటర్ కాలేజ్ లెక్చరర్స్ కి కాంపిటీషన్ పెడితే నాకు ఫస్ట్ ప్రైజ్ క్యాష్ అవార్డు వచ్చింది, నాకు ప్రైజ్ వచ్చింది కూడా. వాళ్ళు మంచి కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తున్నారు. ఎవరు అనువాద రచనలు చేసినా స్వంత రచనలు చేసినా వాళ్ళని సత్కరిస్తారు, ప్రోత్సహిస్తారు. ఎవరు వేద విద్యకి వేద అనుష్ఠానానికి కార్యక్రమాలు చేస్తున్నా సహకారం అందిస్తారు. అది మన దాంట్లో భాగమే. వాళ్ళు అదేంటి ఆర్య సమాజం అంటే వేద విహితమేమీ కాదు, కానీ కొన్ని పద్ధతులు ప్రక్రియలు ఎందుకు భిన్నంగా ఉన్నాయంటే వాళ్ళు ఏం భావించారంటే కఠినమైన నియమావళి పెద్ద పెద్ద వేద కోశలు పెడితే సామాన్య ప్రజలకి ఇబ్బంది, సాధారణ మానవులు ఆచరించగలిగేలా ఉండాలి, అది వాళ్ళు పెట్టుకున్నారు. అందులో తప్పు లేదు. అలా అందరినీ మన వాళ్ళుగా హక్కున చేర్చుకోవడమే మనకి కావాలి. ఎవరికైనా ఉన్నాయండి ప్రశ్నలు? నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఇప్పుడు షోడశోపచారాలు మన దేవుడి పూజలో కూడా చేస్తాం కదా. షోడశ ఉపచారాలు వేరే, షోడశ సంస్కారములు ఇవి వేరే. ఓకే ఓకే, ఈ రెండు వేరియేషన్. సంస్కారం అంటే మనకి చేసేది, షోడశోపచారాలు అంటే దేవుడికి చేసేది. షోడశోపచారాలు అంటే ఆవాహన దగ్గర నుంచి మనం ఇంట్లో రోజు నిత్య పూజలో మీరేం చేస్తారు అవే. దైవాన్ని ఆవాహన చేయడం. షోడశోపచార పూజ చేయలేకపోతే పంచోపచార పూజ చేయండి అని అంటారు. ఏదో దీపం వెలిగించడం, ధూపం వెలిగించడం, కాస్త హారతి ఇవ్వడం, నైవేద్యం పెట్టడం, 5 అన్నమాట. పుష్పంతో పూజించడం 5. షోడశ 16 ఉపచారాల పూజ 5 నిమిషాల్లో కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకెవరికైనా ఉన్నాయండి? ఎవరిన హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. విజయ్ భాస్కర్ గారు, మీది అయిపోయిందా ప్రశ్న? అయిపోయిందండి. అదొకటే డౌట్ ఉండే నాకు. ఓకే, అదే షోడశ ఉపచార, షోడశ సంస్కారాలు మనవి. ఇంకెవరికి ప్రశ్నలు ఏమి ఉన్నట్టు లేదు. సరే, వచ్చే శనివారం. ధన్యవాదాలు గురువు గారు. 11వ సంస్కారంలో మనం విరామం తీసుకుంటున్నాం. మళ్ళీ వచ్చే శనివారం రోజు ఉపనయనం గురించి ఇంకొంచెం విస్తారంగా మీరు వివరిస్తారు. సో ధన్యవాదాలు. చెప్తానమ్మా, వచ్చే వారం మొత్తం ఇదే. దానికి చాలా టైం పడుతుంది కాబట్టి మొత్తం డీటెయిల్స్ గా చెప్తారు కాబట్టి మొత్తం శనివారం రోజు ఉపనయన సంస్కారానికి రెడీ అవుతాం. 12న వేరేది స్నాతకోత్సవం మొదలు పెట్టుకుందాం తర్వాత రోజు. ఓకే అమ్మా, స్వస్తి. ధన్యవాదాలు. ఉంటా మరి. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా.